మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. భలే సన్నగా చదివామా పాప. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మలాకీ గ్రంథం వినండి, కంగారేం లేదు. మలాకీ గ్రంథం ఈ పాత నిబంధన గ్రంథాలన్నింటిలో కూడా ఆఖరి గ్రంథం. దీని తర్వాత ఇంకా సైలెంట్ పీరియడ్. దేవుడు మాట్లాడడం మానేశాడు. నరులతో దేవుడు మాట్లాడడం మానేసినటువంటి కాలాన్ని ఏమంటారంటే సైలెంట్ పీరియడ్ అంటారు. ఆఖరి మాటలు ఏమిటంటే ఈ మలాకీ గ్రంథమే ఆఖరి మాటలు. దాని తర్వాత మళ్ళా క్రొత్త నిబంధన ప్రారంభమయ్యే వరకు, మరలా యోహాను భక్తుడు వచ్చే వరకు కూడా ఈ యొక్క దేవుని మాటలు మానవులకి దొరకల. కనుక ఆఖరి మాటలకు ఎప్పుడు కూడా చాలా విలువ ఉంటుంది కదా. చనిపోయే ముందు ఎవరన్నా ఆఖరి మాటలు ఏం చెప్పింది, ఏం దాచింది, ఏమేమంది, ఎక్కడ ఉందని అడుగుతారు కదా. ఆఖరి మాటలకు విలువ ఎక్కువ ఉంటుంది. అలాగే యేసు ప్రభు వారు సిలువలో చనిపోయే ముందు మాట్లాడిన ఆఖరి 7 మాటలు కూడా చాలా వాల్యుబుల్ అన్నమాట. కనుక ఈ మలాకీ గ్రంథం కూడా కొన్ని విలువైనటువంటి చాలా విలువైనటువంటి మాటలుగా మనం పరిగణించవలసి ఉంటుంది. ఇందులో చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఏం చెప్తుందంటే దేవోక్తి, యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు అన్నాడు. లయము అంటే అర్థం ఏంటి? తెల్ల బట్టలో చెప్తారు. లయము అంటే నువ్వు లయమైపోను, నాశనం, మాయమైపోవడం కాదు, నాశనం. అప్పుడే లయము. లయం అంటే ఏమిటి? నాశనం. దేవుడు చెప్తున్నాడు, నేను మార్పు లేని వాడను కనుక మీరేమవలేదట, లయం అవ్వలేదు అని. నేనే గనక మార్పు గలవాడని అయ్యుంటుంటే మీరెప్పుడో నాశనం అయిపోదురని ఇశ్రాయేలు ప్రజల గురించి పలుకుతున్నాడు ఆయన. ఈవేళ భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి. 230 దేశాలు ఎన్నో ఉన్నాయంటారు. చాలా దేశాలు ఉన్నాయి. ఈ దేశాలన్నింటిలో కూడా భూమి మీద దేవునికి ఒక దేశం ఉంది. ఆ దేశం పేరు చెప్పండి. దేవుడి దేశం. అదేంటి అలా చూస్తున్నారు? భూమి మీద చాలా దేశాలు ఉన్నాయి. 225 పైబడి దేశాలు ఉన్నాయంటారు. అన్ని దేశాల్లో దేవుడికి కూడా భూమి మీద ఒక దేశం ఉంది. తెలుసా మీకు ఆ సంగతి? ఆ దేశం పేరే ఇశ్రాయేల్ దేశం. భూమి మీద దేవునికి ప్రజలు ఉన్నారు, చుట్టాలు ఉన్నారు, బంధువులు. పరలోకంలో ఉన్న దేవునికి భూమి మీద చుట్టాలు ఉన్నారు. వాళ్ళే ఇశ్రాయేల్. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాను, వారు ఆయనను అంగీకరించవచ్చు. అంటే సొంతోళ్ళు ఉన్నారు. మనం ఏదైనా ఊరితో మాకు అమెరికాలో చుట్టాలు ఉన్నారు, మన సొంతోళ్ళు, మన ఇంటి పేరోళ్ళు. అలాగా ఇశ్రాయేలు సంతానం అనేది భూమి మీద దేవునికి సంతానం అన్నమాట. దేవుని బిడ్డలు వాళ్ళు, దేవుని బిడ్డలు. అయితే వాళ్ళకున్నంతమంది శత్రువులు ఇంకా ప్రపంచంలో ఎవ్వరికీ లేరు. ఎంతమంది శత్రువులు అంటే చుట్టూ శత్రువులే వాళ్ళకి. అయినా దేవుడు అలా కాపాడుకుంటూ వస్తాడు ఆయన. మీకు తెలుసా, వాళ్ళ దగ్గర ఒక వెపన్ ఉంది, ప్రపంచంలో ఎవరి దగ్గర లేదు.
ఆ వెపన్ పేరు ఐరన్ డోమ్. చెప్పండి, ఐరన్ డోమ్ అన్నమాట. మీరు ఎన్ని మిసైల్స్, ఎన్ని బాంబులు, ఎన్ని క్షిపణులు మీరు ప్రయోగించినా అది గాల్లోనే పేల్చేద్ది. అంతటి వెపన్ కనిపెట్టారు. చాలా తెలివిగలవాడు. మంచి పైలట్స్. ప్రపంచంలో వస్తువులు కనిపెట్టిన వాళ్ళు అందరిలో కంటే వాళ్ళే ఎక్కువ. ఈవేళ మనం వాడుకలో మనం వాడుకుంటున్న అనేక వస్తువులు కనిపెట్టిన వాళ్ళు యూదులు ఎక్కువ మంది ఉన్నారు. చాలా తెలివిగల వాళ్ళు. ఏమంటారు వాళ్ళకి? ఏమని పేరు? ఇశ్రాయేలీలు. చెప్పండి. ఇంకో పేరు కూడా ఉంది వాళ్ళకి. ఏం పేరు? యూదులు. చెప్పండి. ఇంగ్లీష్లో ఏమంటారు వాళ్ళని? జ్యూస్ అంటారండి. జ్యూస్ అంటే మనం తాగి జ్యూస్ కాదు, వాళ్ళు JEWS, జ్యూస్. జ్యూస్ అన్నా, యూదులన్నా, ఇశ్రాయేలీలన్నా, అబ్రహాము సంతానం అన్నా, యాకోబు సంతానం అన్నా ఒకటే. కనుక చాలా చిన్న దేశం. ఏంటి, మన జిల్లా అంత ఉంటుందేమో మహా అయితే. కానీ భయంకరమైన శత్రువులు, విపరీతమైన యుద్ధశూరులాడు. ఒక్కో మనిషి కలిసి 100-200 మంది ఇండియన్స్కి సమానం. అంత తెలివితేటలు గలవాళ్ళు వాళ్ళు. దేవుని బిడ్డలారా, వాళ్ళని దేవుడు ఏం చేశాడంటే, మీరు గనక వాళ్ళని దేవుడు అబ్రహాముని ఏర్పాటు చేసుకొని వాళ్ళందరినీ ముందు ఐగుప్తులో పంపించాడు. మీరు 430 సంవత్సరాలు రమారమి మీరు దాస్యంలో ఉంటారన్నాడు. వీళ్ళందరూ కలిసి వెళ్ళి ఐగుప్తు దేశంలో మెస్సులతో ఉన్నారు. ఐగుప్తు దేశంలో బ్రతుకుతూ ఉన్నారు. 400 సంవత్సరాల పైన. ఎంతండి? ఈ 430 సంవత్సరాల్లో వాళ్ళ ఐగుప్తులో చాలా కొన్ని లక్షల మంది అయిపోయారు. 20-30 లక్షల మంది అయిపోయారు. వాళ్ళందరినీ కూడా దేవుడు ఆ దేశంలోంచి బయటికి తీసుకొచ్చాడు. అదొక పెద్ద సంఘటన చరిత్రలో. ఒక దేశంలో నుండి దేవుడు తన కొరకు ఒక జనాంగాన్ని ఏర్పాటు చేసుకొని ఆ దేశంలో నుండి బయటికి తీసుకురావడం అనే సంఘటన ఉందే, అది చాలా అద్భుతమైనటువంటి సంఘటన. ఇంచుమించు 25 లక్షల మంది ప్రజల్ని దేవుడు తీసుకొచ్చాడు బయటికి. తీసుకొచ్చేసి ఎర్ర సముద్రం పాయలు చేసి 6 నెలలు నడిపించి అక్కడ 40 సంవత్సరాలు దేవుడు వారిని పోషించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, ఒక కుటుంబం పెరగాలంటే, ఒక ఊరు నడవాలంటే ఎన్ని కొట్లు ఉండాలి? బట్టల కొట్లు ఉండాలి, కిరాణా కొట్లు ఉండాలి, చెప్పుల కొట్లు ఉండాలి, మందుల కొట్లు ఉండాలి, రకరకాల కొట్లు ఉండాలి. కానీ ఇన్ని లక్షల మంది ప్రజల్ని కూడా దేవుడు బడ్డీ కొట్టు లేకుండా పెంచాడు. ఓ కిరసనాలు కానీ, కందిపప్పు కానీ, ఏమంటే కిరాణా కొట్టు కానీ, బట్టలు కానీ, చెప్పులు కానీ, మందులు కానీ ఏ కొట్టు లేకుండా 40 ఇంచుమించు 30 లక్షల మంది ప్రజలను బడ్డీ కొట్టు లేకుండా ఎన్ని సంవత్సరాలు పెంచాడు? ఏమండి చెప్పట్లేదంటే 40 సంవత్సరాలు పెంచాడు. పెంచిన తర్వాత అన్నాడు, నాకులాగా పెంచేవాడు ఎవడన్నా ఉంటే సార్ చూపించమన్నాడు. వీళ్ళు మేము దేవుళ్ళు అంటున్నారు కదా, మాకేదో మహిమలు ఉన్నాయి అంటున్నారు కదా, మేము దేవుళ్ళు అంటున్నారు కదా, నాకులాగా బడ్డీ కొట్టు లేకుండా మనుషుల్ని పెంచేవాడు ఎవడన్నా తీసుకురామన్నాడు. మన దేవుడు తలుచుకున్నాడంటే ఎలాగైనా పెంచేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు చాలామంది ఏం భయపడతారంటే, ఎలా బతుకుతాడు పిల్లడు, నేను ఎలా బతుకుతాను, అది ఎలా బతుకుతుంది, ఈడు ఎలా బతుకుతాడు అనుకుంటాం. కానీ దేవుడు అద్భుతంగా పెంచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ఏ కొట్టు లేకుండానా? చిన్నప్పుడు వేసుకున్న బట్టలట మనిషి పెరుగుతుంటే బట్టలు కూడా మనిషితో పాటు పెరుగుతున్నాయంట. చెప్పులు చిన్నప్పుడు వేసుకున్న చెప్పులు పెద్ద అవుతుంటే చెప్పులు మన కాలు ఎదిగి కొలిది చెప్పు ఎదుగుతుందంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మనకు చెప్పు తెగడమే తెలుసు కానీ ఏమండి పెరగడం తెలుసా? ఒక కుర్రోడు ఎవడో ఒక అమ్మాయి వెనకాల తిరుగుతుంటే ఆ అమ్మాయి ఏదంట చెప్పు తెగుద్ది అన్నదట. అంటే ఆడన్నాడంటే అంత పెద్ద కొత్తది కొందాం అంటున్నాడు ఆడు. ఏంట్రా పిచ్చి పిచ్చుకుందా చెప్పు తెగుద్ది అంటే ఆడన్నాడట అంత పెద్ద కొత్తది కొందాంలే.
చెప్పు తెగడమే తెలుసు కానీ మనకి పెరగడం తెలుసా? అంతటి మహనీయుడు మన దేశయ్య. దేవునికి స్తోత్రం చెప్పండారా. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి దేవుడు మనం కలిగి ఉండడం ఎంత ధన్యత. యెహోవా తమకు దేవుడుగా గల జనులు చెప్పండి ధన్యుడు. ఆయన ఇశ్రాయేలీల పరిశుద్ధ దేవుడు, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, సైన్యములకు అధిపత్యగు యెహోవా. దేవునికి స్తోత్రం కలుగునుగా. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, సైన్యములకు అధిపత్యగు యెహోవా అని పేరుగాంచినటువంటి వాడు మన దేవుడి పేరు. హల్లెలూయా చెప్పాలే. హల్లెలూయా. ఆయన యుద్ధశూరుడు. ఏంటండి? సకల సృష్టికర్త, నిరంతరము సింహాసనాసీనుడై యుగయుగములు ఏలుచున్నవాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి వాళ్ళు ఉన్నారు భూమి మీద. వాళ్ళనే యాకోబు సంతతి అంటారు. వీళ్ళని చంపేద్దామని ఎంతమందో ఎన్నోసార్లు యుద్ధాలు చేశారు. ఎన్ని యుద్ధాలు చేశారో వాళ్ళ మీద. ఎందుకు? మొన్నగాక మొన్న వాళ్ళకి మనకు 1947లో స్వాతంత్రం వచ్చింది. వాళ్ళకి ఎప్పుడు వచ్చింది? 1948లో వచ్చింది ఇశ్రాయేల్కి. వాళ్ళకి అప్పుడే స్వాతంత్రం వచ్చింది. దేవుడు వాళ్ళు విగ్రహార్థం చేశారని చెప్పి కోప్పడి ప్రపంచ దేశాలన్నింటిలో చెదరగొట్టేశాడు. చెదరగొట్టేసిన తర్వాత అన్ని దేశాల్లో చెదిరిపోయారు వాళ్ళు. మళ్ళీ తిరిగి సమకూర్చాడు ఆయన. సమకూరిస్తే వాళ్ళు అప్పుడే జస్ట్ వచ్చి ఇంకా పెట్లు సర్దుకుంటున్నారు, దిగుతున్నారు. ఊళ్ళో దిగుతుంటే 6 దేశాలు కలిపి ఒకేసారి యుద్ధం ప్రకటించింది. చిన్న దేశం, మొన్నే వచ్చారు, ఇంకా సరిగ్గా సెటిల్ అవ్వలేదు. ఒకే దేశం మీదకి ఎన్ని దేశాలు? 6 దేశాలు కలిగి యుద్ధంగా వచ్చేస్తే వీళ్ళు ఏం చేశారు తెలుసా అండి? 6 రోజుల్లో కొట్టేశారు. దేవునికి స్తోత్రం చెప్పట్లేదు. 6 దేశాలని 6 రోజుల్లో మటాష్. హల్లెలూయా. ఇప్పుడు యుక్రెయిన్ మీదకి రష్యా వెళ్ళింది యుద్ధానికి, సంవత్సరం దాటిపోతుంది, ఏమి కొలిక్కి రాలా. అంత బలాఢ్యులు. అంటే దేవుడు కొడతాడు వాళ్ళ పక్షంగా ఉండి దేవుడు యుద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక ఎంచేదంటే వాళ్ళు ఎంత ఇప్పటికీ భూమి మీద ఉన్నారంటే కారణం ఒకటే, ఆయన పిలిచిన వాడు నమ్మదగినవాడు. యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయం కాలేదు. నేనే గనక మార్పు గలవాడిని అయి ఉండుంటే మీ భూమి మీద పుట్టగతులు ఉండేవి కాదు. మీరు మారిపోతారు. అంటే మారిపోతారు, అంటే మారిపోతారు మీరు. నేను మార్పు లేని వాడను. నా ప్రేమలో ఏమి లేదు, మార్పు లేదు. ఎడతెగక నేను ప్రేమించేటువంటి వాడిని. ఏదో కోపం వచ్చి మధ్యలో పిడత పనులు చేస్తే కొడతాను కానీ, లేకపోతే నేను శాశ్వతంగా ప్రేమించేటువంటి వాడిని. నా ప్రేమకు అంతమో లేదు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. కనుక ద రీజన్ వై ద నేషన్ కాల్డ్ ఇజ్రాయెల్ ఈజ్ స్టిల్ సస్టైనింగ్ ఇట్స్ బికాస్ ఆఫ్ ది ఇమ్యూటబిలిటీ ఆఫ్ గాడ్. Because of the immutability of the God, the nation called Israel still sustains. ఇశ్రాయేలు దేశం బతికి పట్టగడ్డానికి గల కారణం దేవుని యొక్క మార్పు లేనితనమాట. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక ప్రియులారా, ఈవేళ మీకు యాకోబు సంతతి అంటే చెప్పాలని ఆశపడుతున్నాను. యాకోబు సంతతి అంటే ఏమిటంటే, ఈ యాకోబు అనే ఆయన, మీ బైబిల్ తెలుసు కదా. యాకోబు ఎవరి కుమారుడు? ఎవరు అబ్బాయి యాకోబు? మహేష్ బాబు కొడుక? ఎవరు కొడుక? ఇస్సాకుకి, అబ్రహాముకి ఇస్సాకు పుట్టాడు కదా. ఇస్సాకుకి యాకోబు, యాషావు, యాకోబులు పుట్టారు. ఇద్దరు పుట్టారు, కమలోడు. కవల పిల్లలు పుట్టారు ఇద్దరును. అందులో ఒకటి పేరేమో యాషావు, ఇంకొకడేమో యాకోబు. దేవుడు ఏం చేశాడంటే వాళ్ళ తాతకి గొప్ప వాగ్దానం చేశాడు. ఎంత వాగ్దానం అంటే, నిన్ను నేను అద్భుతంగా ఆశీర్వదించేస్తున్నాను, అద్భుతంగా దీవించేస్తున్నాను. నిన్ను బట్టి మొత్తం ప్రపంచ ప్రజలు అందరూ కూడా ఆశీర్వాదం పడతారు. దేశాలు, యావత్ ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా నీ మూలంగా ఆశీర్వాదం పడతాయి. నిన్ను ఆశీర్వాద కారణముగా నేను చేయబోతున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశీర్వాదానికి కారకుడుగా, ఆశీర్వాదానికి కారణభూతుడిగా నేనుండి నిన్ను సకల జనులకు దీవెనకరంగా ఉంచబోతున్నాను
అని దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఇస్సాకు వచ్చింది. ఇప్పుడు ఆ ఇస్సాకు వాగ్దానం ఎవరికి రావాలి? ఇస్సాకు పిల్లలకి వారసత్వంగా రావాలి వాగ్దానాలు. ఆ యొక్క ఆశీర్వాదాలను వారసత్వంగా వస్తాయి. అయితే ఈ ఇస్సాకు భార్య పేరు చెప్పండి, ఎవరైనా చెప్తారా? ఇస్సాకు భార్య చెప్పండి, కుర్చీ మీద కూర్చున్న వాళ్ళు. ఇస్సాకు భార్య పేరు రెబకా. చెప్పండి. ఆమె గర్భవతిగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు కడుపులోనే పోట్లాడేసుకుంటున్నారు. ఎవడన్నా బయటకు వచ్చినా తన్నుకుంటారు. మరి ఇదేం రకమో, వీళ్ళు కడుపులోనే గుద్దులాడేసుకుంటున్నారు. అప్పుడు రెబకా ప్రార్థన చేసింది, ప్రభువా, దేవా, నా కడుపులో ఉన్న ఇద్దరు పిల్లలు కొట్టేసుకుంటున్నారు, తన్నేసుకుంటున్నారు నాయన, ఎలాగైతే నేను డెలివరీ అవ్వాలని చచ్చిపోతాను, దయచేసి నాకు సహాయం చేయను అని ప్రార్థన చేసింది రెబకా. ప్రార్థన చేస్తే దేవుడు అప్పుడు అన్నాడు, నీ కడుపులో 2 జనపదాలు ఉన్నారన్నాడు. ఏంటండి? 2 రకాల జనపదాలు వస్తారు. అందులో పెద్దవాడు చిన్నవాడికి దాసుడు అవుతాడు, నువ్వేం కంగారు పడు. ఎందుకు పోట్లాడుకున్నాడు తెలుసా అంట వాళ్ళు? నేను ముందు రావాలంటే నేను ముందు రావాలి. ముందొస్తే ఏంటంట చెప్పాలి. ముందొస్తే ఏమవుతారు? జ్యేష్ఠత్వం వస్తుంది. ఆడు ఒక్క నిమిషం ముందు వచ్చినా ఆడేదో పెద్ద పురాతన కాలంలో పుట్టినాడు ఫీలింగ్. ఆడికి వీడికి ఎంత తేడా? ఓ నిమిషం, లేకపోతే అర నిమిషం. నిమిషం అవని అర నిమిషం అవని ఏదైనా నేను ముందెళ్ళిపోవాలంటే ట్రై చేస్తున్నారు, లోపల కొట్లాడుకుంటున్నారు. ఈ యాకోబు అనుకున్నాడు, ముందొచ్చేసి మా తాత యొక్క ఆశీర్వాదాలన్నింటికి నేను ఏమైపోవాలి? వారసుడిని అయిపోవాలి. ఎవడు ముందు పడితే ఆడే వారసుడని. నేను ముందు వెళ్తాను, నేను పోట్లాడుకుంటుంటే మొత్తం మీద యాకోబు చాలా ట్రై చేశాడు, ఫెయిల్ అయిపోయాడు. యాషావుగాడు ముందు వచ్చేసాడు. అప్పుడు నుంచి బెంగట్టేసుకుంది వీడికి, ఎంత పని అయిపోయిందిరా, మిస్ అయిపోయిన ఛాన్సు. మా తాత ఆశీర్వాదాలనికి మా అన్నయ్య వారసుడు అయిపోయాడు. ఇప్పుడు ఎలాగా అని కింద మీద అయిపోతున్నాడు. పెద్దోడిని పుట్టలేదని. పెద్దోడిని ఏమంటారు? జ్యేష్ఠుడు అంటారు. చెప్పండి. పెద్దగా పుట్టినోడిని, మొదటి పుట్టినోడిని ఏమంటారు? జ్యేష్ఠుడు. ఈ జ్యేష్ఠుడి పరిస్థితి ఎలా ఉంటుందంటే, బాగా ధనవంతుల కుటుంబంలో పుడితే ఇంకా ఆడికి సుఖీబాబా పథకమే. ఇంకా ఆడే జలసారాయుడు. ధనవంతుల కుటుంబంలో పుడితే జలసారాయుడు. ఆడే పేదోళ్ళ కుటుంబంలో పుట్టాడు అనుకో, ఇలా అందరినీ ఆడే పెంచాలి, ఆడే పెళ్ళిళ్ళు చేయాలి, ఆడే పురుళ్ళు వేయాలి, ఆడే బాధపడాలని. కానీ ఈడు పెద్ద ఆశీర్వాదం కలిగిన కుటుంబంలో పుట్టాడు. అయితే అప్పటి నుంచి కూడా యాకోబు రాలేకపోయాడు కదా, ట్రై చేశాడు కానీ పెనుగులాడడానికి అవ్వలేదు కదా. అప్పుడు ట్రై చేస్తున్నాడు ఇలా మళ్ళీ పెద్దోడిని అవ్వాలంటే. ఏంటంటే ఆ రోజుల్లో ఒకటి ఉండేది, జ్యేష్ఠత్వం అమ్ముకోవచ్చు. నేను సగం చెప్తాను, మీరు సగం చెప్పండి. తెలుగు వాళ్ళన్నా మీరు? జ్యేష్ఠత్వం అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. ఈ ఇల్లు అమ్మబడును, అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు. జ్యేష్ఠత్వం అమ్ముకోవడం కొనుక్కోవడం ఉంది అప్పుడు. ఇలా ఉంటే మనోడు ఎప్పుడైనా సరే దీన్ని కొనుక్కోవాలి, మనోడి దగ్గర లాగాలని ప్రయత్నం చేస్తామన్నాడు. ఈ యాషావులు ఎటువంటి అంటే వీడు మంచి రోమములు గలవాడు, ఈడేమో తమ్ముడేమో నున్నగా ఉన్నాడు, ఆడేమో అంత కౌబాయ్ టైపు, ఆడంతా హంటింగు, వాడంతా స్పోర్ట్స్, వాడంతా వేటాడడం, అంతా మంచి కౌబాయ్ టైప్ అనమాట. ఈ చిన్నోడేమో అలా అమ్మచేం కట్టుకుని ఆ వంటగదిలో తిరుగుతున్నాడు ఈడు బుడ్డగాడు. పెద్దోడేమో వేటగాడు, చిన్నోడేమో అలా అమ్మచేంగు. ఇప్పుడు సాధారణంగా తల్లిదండ్రులకి ఎలా ఉంటుందంటే, ప్రతి తండ్రికి కూడా పెద్దోడి మీద ఉంటుంది. తల్లికేమో చెప్పండి, తండ్రికి ఎప్పుడు కూడా పెద్ద కొడుకు మీద ఉంటుంది, తల్లికేమో చిన్న కొడుకు మీద ఉంటుంది. ఒకసారి ఇలా ప్రసంగం చేస్తే నాకు 3 కొడుకులు, మా మధ్యోడు అన్నాడు, ఏంటంటే తండ్రికి పెద్ద కొడుకు మీద ఉంటుందా, తల్లికి చిన్న కొడుకు మీద ఉంటుందా, మరి నా సంగతి ఏంటి అన్నాడు. నేను అన్నాను, నీ మీద ఇద్దరికే ఉంటుంది అన్నాను. దేవునికి స్తోత్రం, నీ మీద ఇద్దరికి ఉంటుంది అన్నాను. ఓహో అయితే పర్లేదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునక. దేవునికి పుట్టారా పెద్దోడు పుట్టాడు. అయితే ఆడు వేటగాడు కదా,
వేటగాడైతే వేటాడుతున్నాడు, ఈడేమో వాళ్ళ అమ్మానికాలు తిరిగి పొయ్యి దగ్గరుండి ఆ కూరలు గీరలో నేర్చుకున్నాడు. ఈడోసారి వేటాడి మంచి ఆకలి మీద వచ్చేసరికి మనోడు ఇక్కడ చిక్కుడుకాయ కూర గుమ్మగుమ్మలు ఆడిచ్చేస్తున్నాడు. ఆయన నుంచి ఆకలి మీద వచ్చాడేమో, తమ్ముడు రే కొంచెం కూర వేయరా అన్నాడు. ఈడన్నాడు, కూరే కాదురా మొత్తం దాకంది ఇచ్చేస్తాను, ఓ పని చేయరా, నీ జ్యేష్ఠత్వం నాకు ఇచ్చే అన్నాడు. ఆడంత పనికి మనలోడు అంటే, ఎందుకు వచ్చింది జ్యేష్ఠత్వం, మనం ఇప్పుడు దీన్ని ఏం చేసుకుంటాం, ముందు ఆకలి తీరాలి కానీ కడుపు మండిపోతుంది, జ్యేష్ఠత్వమే కదా తీసేసుకోరా, కూరలాగా ఇచ్చారా అన్నాడు. కూర ఇచ్చేసాడు, జ్యేష్ఠత్వం తీసేసి. మరి జ్యేష్ఠత్వం ఇచ్చేసినట్టు పేపర్ అని రాసుకున్నారా, రిజిస్టర్ ఆఫీస్ ఉందా, డాక్యుమెంట్లు ఉన్నాయా? నోటి మాటే చెప్పండి. ఆ నోటి మాట అలా పలకగానే దానికి ఎవరు సాక్షి? దేవుడే. ఇంకా రిజిస్టర్ ఆఫీసులు, డాక్యుమెంట్ రైటరు వెళ్ళి సంతకాలు పెట్టడం, స్టాంప్ వేసుకోవడం గట్రా ఏమీ లేవు. మాటే డాక్యుమెంట్. చెప్పండి, మాటే. ఏమన్నాడు? ఏ కూరకి, పోనీ అది ఏమన్నా చికెనా, ఏమన్నా మటనా, ఏమన్నా ఇంత పనికి మనోడు ఎవడు ఉంటాడంటే, ఓ పూట కూడు లేకపోతే చచ్చిపోతామా? ఏమండి ఉపవాసాలు ఎన్ని రోజులు ఉంటారు? కొంతమంది 45 రోజులు ఉపవాసాలు ఉండరు. మేము చాలాసార్లు ఉంటాం నా ఉపవాసాలు, 25 రోజులు 30 రోజులు ఉపవాసాలు ఉండరు. 10 రోజులు ఉపవాసం ఉంటే ఉపవాసం అనిపించింది కదా మాకు. 10 రోజులు ఉంటే ఇది ఉపవాసం చేసామా లేదా అనిపించింది. ఈడు అంత పనికి మనోడు అంటే ఓ పూట కూటి కోసం జ్యేష్ఠత్వాన్ని, దీన్ని దేవుడు పరలోకం నుంచి చూశాడు. ఓహో, వీడి ఇంత గొప్ప ఎదవన్నమాట, వీడికి నేను వీడికి జ్యేష్ఠత్వం ఇచ్చాను, తాతగారి యొక్క ఆశీర్వాదాలన్నిటికీ కూడా వారసుడయ్యేటువంటి భాగ్యం ఇచ్చాను ఈ పనికి మనోడికి. వీడు దాని విలువ తెలియకుండా ఏం చేశాడంటే దాన్ని పట్టుకెళ్ళి చిక్కుడుకాయ కూరగా అమ్మేసుకున్నాడు. అదవా చీచి చీచి, ఇటువంటి వాడు పుట్టినా ఒకటే పుట్టకపోయినా ఒకటే అని దేవుడు మనసులో డిసైడ్ అయిపోయాడు. అందుకనే బైబిల్ అన్నాడు, పూట కూటి కోసం జ్యేష్ఠత్వం అమ్ముకున్న యాషావు వంటి భ్రష్టుడెవడైనా మీలో ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ పూట కూడంటే ఏంటి అర్థం తెలుసా మీకు? ఈవేళ ఈ లోకంలో మనం బ్రతుకంతా కలిపి ఓ పూట కూడనమాట. దేంతో పోలిస్తే? నిత్యత్వంతో పోలిస్తే. ఈవేళ మనం అందరం కూడా యుగయుగాలు జీవించిపోతున్నాం, అవునా కాదా? నాకు నచ్చలేదు మీరు సరిగ్గా. మీరు యుగయుగాలు బ్రతుకుతారా? మనం నిత్య జీవం పొందుకుని ఎవరితో ఉంటాం? దేవునితో. యుగం నమ్మిన వాళ్ళు చేయిపోయిగతండి. మనకి చావు లేదు, ఏం లేదు. చావు లేదంటే ఈ చావు కాదు, చావు రెండు చావులు. ఒకటి ఈ చావు ఒకటి, ఇంకొకటి రెండవ మరణం ఒకటి ఉంది. ఆ రెండవ మరణం మన మీద ఏలుబడి చేయదు. ఏం చేతంటే మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. నేనున్న చోట మీరును ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. లేఅవుట్ వేస్తున్నాడు. అక్కడ ఏమేస్తున్నాడండి? లేక మనకి ఇది ఎంట్రన్స్లో పెద్ద భూమి ఉంది, అది లేఅవుట్ వేస్తున్నాడు కదా. మనకి దేవుడు లేఅవుట్ వేయడానికి వెళ్ళాడు. నేనున్న చోట మీరును ఉండులాగున మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళొచ్చు. మన నిరీక్షణ ఏంటంటే యుగయుగాలు జీవిస్తాం. ఈ జీవితం శాశ్వతం కాదు. ఈ జీవితం అంతా కూడా ఎంతంతే యాత్రికులము, ప్రయాణికులము, పరదేశులము. స్టేషన్లో ఉన్నట్టు అనమాట. బండి వచ్చి ఎక్కేసి వెళ్ళిపోమా. స్టేషన్లో మూటములు స్టవ్ కట్టుకుని ఫ్రిడ్జ్ కట్టుకుని మంచం పట్టుకుని వెళ్తాం స్టేషన్కి. స్టేషన్లో ఏదో చిన్న పట్టుకెళ్తాం, బండి వస్తే ఎక్కేసి వెళ్ళిపోతాం. మనం అందరము యాత్రికులము. అందుకనే ఈ జీవితం పెద్ద ఫెయిల్ అయిపోయిన పెద్ద నష్టమేమి ఏం చేద్దాం. అసలైన తోటి ఉంది మనకి. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు ఆ నమ్మకం లేనట్టు నాకు కనపడుతుంది మీ మోకాలు చూస్తుంటే. మీకు తెలుసా, షడ్రకు మేషకు అబేద్నెగోలకు ఒక అగ్ని పరీక్ష వచ్చింది కదా. ఈ ప్రతిమకు మొక్కకపోతే మిమ్మల్ని ఎందులో వేస్తామన్నాడు రాజుగారు? అగ్నిగుండంలో వేస్తామన్నాడు. అగ్నిగుండంలో వేస్తామంటే ఆడు మొక్కారా? మొక్కలేదు. మొక్కకుండా ఏమన్నాడు తెలుసా? రాజుగారితో చెప్పారట, రాజా తమ ఆస్థానంలో 3 కురగాళ్ళు ఉన్నారు, మీరు పెట్టినటువంటి బొమ్మకి వాళ్ళు మొక్కట్లేదు అంటే రాజుగారు అన్నారట, నేను పర్సనల్గా చెప్తే మమ్మ మొక్కుతారు, పిలవండి అన్నాడట. పిలిచారట షడ్రకు మేషకు అబేద్నెగో. రాజుగారు అన్నారట, ఎరా నేను పెట్టిన బొమ్మకు మొక్కట్లేదంటే మీరు
నేను రాజుగారికి చెప్తున్నాను పర్సనల్గా, మొక్కుతారా మొక్కరా అన్నాడట. వాళ్ళు అన్నారట, మేము పర్సనల్గా చెప్తున్నాం, మొక్కం నీ తాత చెప్పుకున్నారట. రాజుగారికి మెంటలో వచ్చేసిందంటే ఏంటి, ఎందుకు వచ్చింది అంత ధైర్యం చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చింది? అబ్బెబ్బెబ్బే, అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఊరోళ్ళందరికీ ఒక అగ్నిగుండం కనపడుతుంది, షడ్రకు మేషకు అబేద్నెగోలకి 2 అగ్నిగుండాలు కనపడుతున్నాయి. ఒకటేమో రాజుగారు పెట్టింది, ఇంకోటేమో దేవుడు పెట్టింది నరకం. మొక్కుతేనేమో నరకంలో వేస్తాడు, మొక్కపోతేనేమో ఇందులో వేస్తాడు. ఈ 2 అగ్నిగుండాల్లో ఒకటేమో టెంపరీ, ఇంకోటేమో పర్మనెంట్. అర్థమవుతుందా? ఈ 2 అగ్నిగుండాల్లో ఒకటేమో టెంపరీ, ఇంకోటేమో మొక్కితేనేమో మొక్కితే పర్మనెంట్లో పడతామా టెంపరీలో పడతామా? మొక్కామా బొమ్మకు కనుక మొక్కామా పర్మనెంట్లో వేస్తాడు. అందులో పడితే ఇంకా అగ్ని ఆరదు, పురుగు. మొక్కపోతేనేమో రాజుగారు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకుంటారు, రే పర్మనెంట్లో పడదామా టెంపరీలో పడదామా అని మాట్లాడుకుంటారట. ఏమంటే ఎవరైనా పర్మనెంట్లో పడతాడా టెంపరీలో పడతాడా? రాజుగారితో కూడా మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలి? రాజుగారితో మాట్లాడేటప్పుడు మోకరించి సాష్టాంగపడి రాజు చిరకాలము జీవించునుగా కానీ మొత్తం సంబోధించి అప్పుడు రాజుగారిని వేడుకోవాలి. రాజా, తమ ఆజ్ఞను మేము ధిక్కరించాలని కాదు రాజా, రాజు చిరకాలము జీవించునుగాక రాజా, మేము ఇశ్రాయేలీలం రాజా, మాకు ఒక ధర్మశాస్త్రం ఉంది రాజా, మాకు 10 ఆజ్ఞలు ఉన్నాయి రాజా, మేము విగ్రహారాధన చేయకూడదు రాజా, తమరు మమ్మల్ని అర్థం చేసుకోవాలి రాజా, అంతేగాని తమరు ఆజ్ఞను ధిక్కరించాలని కాదు రాజా, మేము యూదులం రాజా, మాకు మోక్షే ధర్మశాస్త్రం ఇచ్చాడు రాజా, అందులో మేము విగ్రహారాధన చేయకూడదు రాజా, అందుకని రాజాని బతిమాలుకోవాలి. కానీ బతిమాలేలో ఏం బతిమాలకుండా నీ తాతతో చెప్పుకున్నారాడు. ఎందుకన్నారు తెలుసు? అలాగంటే రాజుగారి కోపం వస్తుంది, కోపం వస్తే అగ్నిగుండాన్ని 7 అంతలు చేసేస్తాడు అని అన్నారట. ఇప్పుడు అగ్నిగుండం 7 అంతలు అయిపోతే అందులో పడేవాడికి లాభమా నష్టమా చెప్పాలి ఎవరన్నా? లాభం. అగ్ని ఎక్కువైపోతే ఒక వంతు ఉన్నది ఇప్పుడు 7 అంతులు పెరిగిపోయింది అనుకో, అందులో పడేసేవాడికి లాభమా నష్టమా? లాభం పిల్ల. ఎందుకు తెలుసా? అగ్ని తక్కువైందనుకో, కాలు కాలితే చేయి కాలదు, చేయి కాలితే కాలు కాలదు, పెద్ద టార్చర్ ఇదే. తల కాలితే చేయి కాలదు, చేయి కాలితే కాలు కాలదు, పెద్ద టార్చర్ ఇది. అదే అగ్ని ఎక్కువైపోయింది అనుకో, ఇలాగ ఎసై కానీ ఒక 5 నిమిషాల్లో కాలిపోతాం, గొడవ వదిలిపోతాయి అని ప్లాన్ వేసుకుని రాజుగారి నేను రాజాని తాతతో చెప్పుకుంటే ఆడు కోప్పడిపోయి అగ్ని కూడా 7 అంతలు చేశాడు అన్నాడు. ఒరే అదో మాకు 7 అంతలు అవడమే కావాలరా పనికి మనలో అనుకో మనసులాడు. అంత ప్లాన్ దేవునికి స్తోత్రం కలుగునగా. అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే మనకు నిత్యజీవం ఉంది. మనకేముంది? మనకు కావాల్సింది ఏంటి చెప్పండి? ఈ లోకంలో శ్రమలు, ఈ లోకంలో బాధలు, ఈ లోకంలో కష్టాలు అవన్నీ ఉంటూ ఉన్నాయి, కానీ మనకు కావలసింది చెప్పాలా? నిత్యజీవం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునగాక. యుగయుగాలు పరలోకంలో జీవిస్తాం. అక్కడ రోడ్లంట బంగారం రోడ్లంట, ఇక్కడే ముక్కు పుడుకొని చచ్చిపోతాం. రాజబాబు గారు రాశాడు, కన్నీరు ఇక విడువను, కనకంబుపై నడతును, విజయం జయ విజయం. వచ్చాపాట. అభయం మనకభయం, రాజులకు రాజు యేసు హల్లెలూయా, ప్రభులకు ప్రభు యేసు హల్లెలూయా. కన్ను మూసామంటే ఎక్కడ నడుస్తాం? కన్నీరు ఇక విడువను, కనకంబుపై నడతును. కనకం అంటే బంగారం వీధుల్లో నడుస్తామంట. హల్లెలూయా. ఇప్పుడు అందాక కులికాలం, దోమలు, ఈ కంపూచియా అంతా వాసన. ఏదో కొద్ది కాలం అలా బాధపడి ముక్కు మూసుకుని తర్వాత ఎక్కడికి వెళ్ళిపోతాం? మీ సంగతి ఏమో నాకు తెలియదు, కానీ మీకేం నమ్మకాలు ఉన్నట్టు కనపడలేదు నాకు. నేను మాత్రం యుగయుగాలు యేసయ్య దగ్గర ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను నమ్ముతున్నాను, దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఉన్న చోట మనం ఉంటాం. దేవునికి స్తోత్రం చెప్పండి. కనుక అది పోగొట్టుకోకూడదు అని షడ్రకు మేషకు అబేద్నెగోలు దేన్ని లెక్క చేయలేదు? అగ్నిగుండాన్ని లెక్క చేయలేదు. కనుక ఏ శ్రమలన్నా రానివ్వండి, ఏ కష్టాలన్నా రానివ్వండి, ఎంత శోధన రానివ్వండి, ఏదన్నా రానివ్వండి, విశ్వాసాన్ని మాత్రం
విడిచిపెట్టద్దు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కన్ను ఇక్కడ మూసామంటే పరలోకంలో కన్ను తెరుతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమి నిరీక్షణ అండి! అంత నిరీక్షణ ఉంటే సాతానుగాడు జుట్టు పీకేసుకుంటాడు మనం చూసి. అంబాబు ఇంటి మనం ఏం చేయలేరు అబ్బా, బాగా ముదిరిపోయాడు కేసు ఏమైపోయింది, ముదిరిపోయాడు బాగా. దేవునికి స్తోత్రం. కానీ మీరు అలా లేతగానే ఉన్నారు కానీ మొదలట్లేదు. విశ్వాసమందు వేరు పారిన వారే అంటాడు. ఏమన్నాడు? విశ్వాసమందు మనము వేరు పారిన కదలని వారును స్థిరులను. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయనకి అటువంటి విశ్వాసం మనకు కలిగి ఉండాలి. దేవుని బిడ్డలారా, అందుకని యాషావుని ఏమన్నాడు తెలుసా? పూట కూటి కోసం జ్యేష్ఠత్వం నమ్ముకున్న యాషావు వంటి భ్రష్టుడు ఎవడన్నా మీలో ఉన్నాడేమో చూసుకొని, సంఘంలో ఎవడన్నా ఉన్నాడేమో కూడి కోసం, ఏమంటే రొట్టెల కోసం దేవుని వదిలిపెట్టేసేవారు ఎవరున్నారేమో చూసుకొని. మన పిల్లలు ఎలా ఉంటారంటే పెడితే పెళ్ళి లేకపోతే దినం. దేవుని బిడ్డలారా, అటువంటి జీవితాలను దేవుడు అసహించుకుంటాడు. కనుక వీడు చుక్కుడుగా కూరకు అమ్మేశాడు. ఏంటి? జ్యేష్ఠత్వం చుక్కుడుగా కూర. అవ్వా, ఊరికి నేసిన తిన్నది. ఊరికి నేసిన నేను తిన్నా. అటువంటిది జ్యేష్ఠత్వం అమ్మేశాడు. ఇలాగ అమ్మేస్తే సరే దేవుడు చూశాడు, ఇలాగ అయిపోయింది. కొద్ది కాలం గడుస్తూ ఉంది, చాలా సంవత్సరాలు అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్న బాగా ముసలైపోయాడు. ముసలైపోయిన తర్వాత ఆయన అన్నాడు ఓ రోజుని, నాన్న పెద్దోడా, ఏం పేరు? అరే పెద్దోడా యాషావా, నేను ముసలైపోతున్నాను, అయిపోయిన బాగా, రేపో మాపు చచ్చిపోతాను. ఇంకా నువ్వు వేటకెళ్ళి మంచి జంతువుని వేటాడి మంచి మాంసం వండుకుని తీసుకురా నాన్న, తినేసి చచ్చిపోతాను, నేను దీవించేస్తాను నాన్న అన్నాడు. ఈ ముసలోళ్ళు ఇదిగో చచ్చిపోతున్నాను అదిగో చచ్చిపోతున్నాను అంటారు కానీ సావరు. మనం చంపడమే తప్ప అంత గమ్మునే చచ్చిపోరు. తర్వాత చాలా కాలం బతికాడు ఆయన, 20 ఏళ్ళ పైన బతికాడు. ఇదిగో చచ్చిపోతున్నాను అదిగో మనల్ని చంపేస్తుంటారు. అంటే చచ్చిపోమని కోరమమ్మని చెప్తున్నాను, నేను చనిపోబోతున్నాను కనుక నువ్వే ఏందేమన్నాడు? మంచి వేటాడి ఏం పెట్టి రావాలి? మంచి మాంసం పట్టురా. వెనిషన్ అంటారు ఇంగ్లీష్లో దాన్ని. వేటాడి తెచ్చిన మాంసాన్ని ఇంగ్లీష్లో వెనిషన్ అంటారు. మంచి టేస్ట్ ఉంటుంది అది. దేవుడు తెమ్మంటే మనోడు బయలుదేరాడు. ఈ సంగతి వాళ్ళ అమ్మ విన్నది. మీకు తెలుసా, ఎప్పుడు కూడా ఆశీర్వాదం కావాలనుకుంటే ఆశీర్వాదానికి ముందు మంచి భోజనం పెట్టాలి. ఏం పెట్టాలి? భోజనానికి ఆశీర్వాదానికి లింక్ ఉంది. పప్పుసారి చెట్టేసి ప్రార్థన చేసి దీవించండి అంటే ఏం రాదు. అర్థమైందా? మంచి భోజనం పెట్టాలి, అది కూడా హృదయపూర్వకంగా వండాలి, మనసంతా పెట్టి వండాలి. మతో చోటనో ఉప్పేసావో కారం వేసావో తెలియదు, ఒక్కోసారి ఇద్దరే వేస్తారు. నాకు చాలామంది అయ్యగారు వచ్చారని చెప్పేసి అప్పచెల్లు ఇద్దరు కారం వేసేస్తారు, ఇద్దరు ఉప్పు వేసేస్తారు. మేము తినలేక కొంతమంది ప్రేమ ఎక్కువైపోయి నూనె ఎక్కువ వేసేస్తారు, అది వేసేది ఇది వేసేది ఇద్దరు. దేవుని బిడ్డలారా, ఆశీర్వాదానికి ముందు ఏముండాలి చెప్పండి? మంచి భోజనం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. కనుక నేను దీవించేస్తాను, నువ్వు వేటాడి మంచి మాంసం తెమ్మని చెప్తుంటే ఈ మాట వాళ్ళ అమ్మ విన్నది. ఎవరు? వాళ్ళ అమ్మ పేరు ఏం పేరు? రేపకా విన్నది. రేపకా విని ఆవిడ గుండెలో రాయడిపోయింది. చిన్నప్పటి నుంచి చిన్నోడి మీద కదా ఎట్టుకుంది మనసంతాను. అమ్మ ఈ ముసలోడు పెద్దోడిని దీవించేసేటట్టున్నాడు, కొమ్ములు పొద్దున చిన్న కొడుకు అన్యాయం అయిపోతాడు బాబోయ్ నా చెంగడికి తిరుగుతున్నాడు, పిల్లోడికి అసలు ఏం తెలీదు, వీడికి పాప అని అనుకుని ఆడి చిన్నోడు తను చిన్నాడా ఇలా రారా మునిగిపోయింది రారా 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 అంటే ఆడు పరిగెత్తుకెళ్ళాడు. ఏమైందమ్మా ఏమైందంటావేంట్రా? మీ నాన్న ఇలాగన్నాడు మీ అన్నయ్యతోటి. ఆడు ఆల్రెడీ బాణాలు అవి పట్టుకుని ఆడు గుర్ర వేసుకుని వేటకెళ్ళిపోయాడు. వేటాడు మాంసం తెచ్చే నేను వండుకు తీసుకొచ్చేస్తే నేను దీవించేస్తానన్నాడు. ఆడు తెచ్చేసి లోపు నాన్న నువ్వు చిన్న పని చెయ్యి, నువ్వు అర్జెంటుగా మన మందలోకి వెళ్ళిపోయి 2 మేకపిల్లలు తీసుకొచ్చాయి, నేను బ్రహ్మాండంగా వండేస్తాను. వీడికి ముసలోడికి చాలా కాలం చూడుతున్నాను, చిన్నప్పటి నుంచి పెళ్ళైనప్పటి నుంచి వండుతున్నాను, వీడికి ఎలా వండాలి నాకు బాగా తెలుసు, వీడికి ఇగురంటే ఇష్టమో ఫైనల్ ఏది ఇష్టమో అంటే నచ్చినట్టు వండేస్తాను, నువ్వు నాన్న మందలోకి వెళ్ళి మేకలు తెచ్చే అంది. ఈడన్నాడు, అమ్మా బలిదానిలో ఉన్నావే, ముసలోడి సంగతి తెలియదు, చాలా చేదస్తంగా ఆడాడే బాబా, కొంపదీసి కనిపెట్టాడా నీ శాప దీవెనికి బదులు శాపం వచ్చేస్తుంది. ముసలోడు తక్కువడు కాదు, చేదస్తం ఎక్కువడికి
అమ్మ బాబు నేను ఆ పని చేయను, కొండ నాలుగు మందు ఎత్తే ఏంటదా 104 కూడిపోయినట్టు అయిపోద్దమ్మా, అమ్మ బాబోయ్ నాకు వద్దన్నాడు అన్నాడు. అంటే వాళ్ళ అమ్మ అందో, రే నీకు ఎందుకురా, అవన్నీ నేను చూసుకుంటాను, నీ మీద కదా శాపం వస్తే నా ప్రాణం అడ్డుదానికి, నీకెందుకు, నేను చెప్పినట్టు చేయి, త్వరగా ఆలస్యం చేసి వాళ్ళు వచ్చేస్తాడు త్వరగాను అంటే వీడు పరిగెత్తుకెళ్ళిపోయి తీసుకొచ్చేసాడు. వాళ్ళ అమ్మ గొప్పలు ఆడించేసింది. వీడు పట్టుకుని ముసలాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. వీడికి ఓ పక్కనే చిన్న షేకింగ్ ఉంది, వీడు తక్కువడు కాదు అని, నాయనా ఇదిగో మాంసం భోజనం సిద్ధపడి తీసుకొచ్చాను డాడీ అన్నాడు. నువ్వెవరో నాయనా అన్నాడు ఆడు. ఎవరు? ఇస్సాకు. నేనే నాయనా నీ పెద్ద కొడుకుని యాషావునా అన్నాడు. అప్పుడు ముసలాడికి అనుకొచ్చి, మరి స్వరం ఏంట్రా యాకోబులా ఉందా అన్నాడు. అమ్మ అన్నాడు. వీడు ఏంటి అమ్మ పట్టేశాడు వీడు అన్నాడు. కబుక్కగా ఆడికి షేక్ వచ్చేసింది అనమాట. ఏంటి నాయన స్వరం యాకోబులా ఉంది, యాషావుని అంటున్నావేంటి అన్నాడు. అయినా ఇంత గమ్మున వచ్చేసేవేటి నాయన, ఇందాకే కదా చెప్పాను నీకు అంటే, ఏమి లేదు నాన్న, నువ్వు ఇలా చెప్పావేమో అలా వెళ్ళాను, దేవుడు జంతువుని అలా ఎదురు పంపించాడు, టక్మని కొట్టేశాను, వెంటనే వండేసి తెచ్చేసాను అన్నాడు. చూసారా? అంటే అబద్ధంలో మళ్ళీ ఎవరిని కలిపాడు? దేవుణ్ణి. ఇలా యెహోవా దాన్ని నాకు ఎదురు పంపించాడు, వెంటనే వెళ్ళి కొట్టేశాను, వెంటనే వండేసి తెచ్చేసాను అన్నాడు. ముసలోడికి ఇంకా అనుమానం తీరక ఇలా రానాయన అని తడివి చూశాడు. ఏం చేద్దంటే ఆ పిల్లోడు ఆడికి కొంచెం రోమములు ఉన్నాయి, ఈడేమో నొననోడు. వాళ్ళ అమ్మ ఏం చేసింది, ఈ ముసలోడు తడుగుతాడని సంగతే అంతకాలం కాపురం చేసిందని తెలియదంటాడు. ఎటువంటివాడు ఈడు తడుగుతాడు రబ్బాయి అని చెప్పి తెలిసి ఆ మేకబొచ్చు ఈడికి కప్పేసింది. దేవునికి స్తోత్రం కలుగుని. ఈ మెళ్ళ మీద ఆటల మీద ఆ చేతుల మీద ఆ మేకబొచ్చు కప్పేసింది. తడిని చూస్తేనేమో యాషావులాగా ఉన్నాడు, స్వరం చూస్తేనేమో ఇలా కన్ఫ్యూజన్లో ఉండిపోయాడు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. ఇదేంట్రా వెరైటీగా ఉంది, తడిని చూస్తేనేమో యాషావులా కనపడుతున్నాడు, ఏమండి స్వరం చూస్తేనేమో యాకోబులాగా ఉందని ఇంకో గిఫ్ట్ ఆపరేట్ చేశాడు. ఏంటి తెలుసా గిఫ్ట్? దగ్గరికి రానాయన అని చెప్పేసి ముద్దు పెట్టుకోవడం మొదలెట్టాడు. ఏం పెట్టాడు? ముద్దు పెట్టుకుంటాను రా అని పిలిచి వాసన చూశాడు. అమ్మ అంత గమ్మున వదలడు ముసలాడు. వాసన చూస్తే నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంది. అమ్మో వీడి మీద ఆశీర్వాదపు వాసన కనపడుతుంది. ఈడే నా పెద్ద కుమారుడు, ఈడే దేవుడు ఎన్నుకున్నవాడు అని చెప్పేసి వెంటనే కన్ఫర్మ్ అయిపోయి తెచ్చిందంతా తినేసి అప్పుడు మోకరించి ఆయన దీవించేస్తానని 2 చేతులు చాపి హృదయపూర్వకంగా దీవించేశాడు. చూసారా ఎలా ఉందో సీను? ఇక్కడేమో దీవించేవాడికేమో కళ్ళు లేవు, ఇక్కడ మోకరించినోడేమో దొంగోడు. దీవెనేమో దేవుని దగ్గర నుంచి రావాలి. ఆయనకి కళ్ళు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి ఆయనకి. ఆయన ఏం చేయాలి? ఆయన చెప్పాలి. దీవెన ట్యాప్ కట్టేలా, ట్యాప్ వదలాలా? మోకరించినోడేమో దొంగోడు, దీవించేవాడికేమో కళ్ళు లేవు, దీవెని పంపేవాడికేమో అన్నీ తెలుసు. ఆయన ఏం చేయాలి? ఆడు మాయ చేసినోడు మోకరించి ఉన్నాడని చెప్పేసి దేవుడు దీవెన లేదు ఏమి లేదు అని ఆపేయాలి. దేవుడు ఏం చేశాడు తెలుసా? ధారాళంగా ఫుల్గా ట్యాప్ ఇప్పేశాడు. ధారాళంగా వచ్చేసింది. ఏమిటి? దైవాశీర్వాదం ఫ్లో అయిపోయింది ప్రియులారా. సంపూర్ణంగా దీవించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుడు ఎందుకు ఇప్పేశాడు ట్యాప్ అక్కడ అలా చెప్పండి. మీకు ఎవరైనా తెలిసిందా? ఇప్పకూడదు కదా యాక్చువల్గా. ఏం చేతంటే వీడు జ్యేష్ఠత్వాన్ని ఏం చేసుకున్నాడు? అమ్మేసుకున్నాడు. యాషావు వంటి భ్రష్టుడు అన్నాడు కదా, ఇటువంటి వాడికి ఇచ్చినా ఉంచుకోండి, వీడు పెద్ద వేస్ట్ బ్యాచ్ అని చెప్పేసి అసలు లేనోడేమో కోరుకుంటున్నాడు, ఉన్నవాడేమో లక్ష్య పెట్టట్లేదు. అప్పుడు దేవుడు ఓకే అని ఇటువంటి వాడు తగినోడని యాకోబు మీదకి దీవెనంతా పంపించేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి గట్టిగా. దీవెనంతా పంపించేసిన తర్వాత మొత్తం పేసినటువంటి స్కిట్ అంతా క్లిక్ అయిపోయింది. కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరు? రెబకా. ఆడోళ్ళు అబద్ధం ఆడితేనండి నాగార్జున సిమెంట్తో గొడగట్టినట్టే, ఎవడో పట్టుకోలేడు. మగవాళ్ళు ఆడితే తడికేనంట. ఇప్పుడు ఇందులో అబద్ధము, నెట్వర్క్, ప్లానింగ్ అంతా ఎవరు చేశారు? ఆడమనిషి రెబకా. సరిగ్గా సినిమా బ్రహ్మాండంగా ఆడేసింది, క్లిక్ అయిపోయింది. ఇద్దరు కలిసి చేతుల్లో కొట్టుకున్నారు. అబ్బా సక్సెస్ అంటే సక్సెస్ రా అనుకున్నారు తల్లి కొడుకులు. ఈలోపు అసలోడు వచ్చాడు వండుకొని. అసలోడు ఆశ వచ్చి, నాయనా ఇదిగో నాయన వంట చేసి తీసుకొచ్చాను భోజనం అన్నాడు. ఇంకా ముసలోడు గడగడగా ఉడికిపోయాడు. ఏమైపోయాడు?
ముసలోడు గడగడగ ఊగిపోయి, అయ్యి బాబు ఇందాక వచ్చినాడు ఎవడు నాయనా అన్నాడు. ఇందాక ఎవరు వచ్చారు డాడీ? నేను ఇప్పుడే కదా వచ్చాను, నువ్వు నాకు కదా చెప్పావు వేటాడి మాంసం తెమ్మని. ఇంకెవరు వచ్చారంటే, అయ్యి బాబు ఇప్పుడే భోంచేసి ఇంకోటి దీవించేసాను. ఎవడాడు? మీ తమ్ముడా? అయ్యి బాబు మోసం చేసేసాడు నేను అన్నాడు. అయితే ఇంకాడ భోజనం అలా పడేసి గోలెత్తి ఏడు చేశాడు. అయ్యా నీ దగ్గర ఒక దీవెనే ఉందా? వీడు మొదటిసారి అలాగే చేశాడు. చుక్కులకే కూర నాకు ఇచ్చేసి నా జ్యేష్ఠత్వాన్ని పొందేసుకున్నాడు. ఇప్పుడేమో ఈ ఆశీర్వాదాన్ని కూడా ఎత్తుకుపోయాడు. ఈయన్ని పథకనే ఒక కర్రేది అని కర్రేదని తిరుగుతున్నాడు. ఇంక వేసేద్దామంటే వేసేయాలి. వీడు బతకడానికి వీల్లేదు రా, వీడు ఉండడానికి వీల్లేదని. వాళ్ళ అమ్మన్నది సంగతే. ఒరే మీ అన్నయ్య నేను చంపేయడానికి కత్తి కర్ర ఎత్తుతున్నాడు రాబాయ్, నువ్వు ఇక ఉన్నావంటే చంపేస్తాడు, నువ్వు పని చేయి, మా అన్నయ్య దగ్గరికి వెళ్ళిపో, ఆడికి 2 కూతుళ్ళు ఉన్నారు, ఎవతనం చేస్తాడు అక్కడే ఉండిపోరా అని చెప్పేసి అలా అన్నయ్య దగ్గర పంపేసింది. హల్లెలూయా. ఈడు రన్నంగా వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈడు ఇంకా పారిపోతూ ఉంటే సరిగ్గా ఒక చోటుకి వెళ్ళేసరికి ఏమైంది? మీకు ఇది అంతా ఎందుకు చెప్పుకొచ్చారంటే ఒకే ఒక విషయం చెప్పడానికి కథ అంతా చెప్పి మీకు అందరూ తెలిసిరే. యాకోబు సంతతి అంటే అర్థం ఏంటి తెలుసా మీకు? యాకోబు సంతతికి జ్యేష్ఠత్వము జన్మతః రాదు. జ్యేష్ఠత్వము అనగా దేవుని యొక్క ఆశీర్వాదము. జ్యేష్ఠత్వం అనగా ఇప్పుడు క్రొత్త నిబంధన టెర్మినాలజీలో జ్యేష్ఠత్వం అనగా రక్షణ భాగ్యము. చెప్పండి. యాకోబుకి ఈ జ్యేష్ఠత్వం పుట్టుకతో వచ్చిందా, కష్టపడి సంపాదించుకున్నాడా? నానా బాధలు పడి, నానా తిప్పలు పడి, వాళ్ళమ్మ ఈడు కలిసి డ్యాన్స్ చేసి మొత్తం మీద డ్రామా చేసి ఏమండి ప్రాణానికి తెగించి మొత్తం మీద ఏం సంపాదించుకున్నాడు అంటే, యాకోబు సంతతి అంటే ఎవరంటే జ్యేష్ఠత్వాన్ని కింద మీద పడి 100 నాకు దేవుడు కావాలి, రక్షణ కావాలని సంపాదించుకునే వాళ్ళని యాకోబు సంతతి అంటారు. దేవునికి స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకెత్తండి. జ్యేష్ఠత్వం ఏంటి చెప్పండి? జ్యేష్ఠత్వం అంటే యాకోబు సంతతి అంటే ఏమిటి చెప్పండి? రక్షణ భాగ్యము జన్మతః పుట్టకతో రాదు. అదేం చేయాలి? నానా కష్టాలు పడి, బాధలు పడి, తిప్పలు పడి సంపాదించుకోవాలి. మనకు కూడా ఈ రక్షణ భాగ్యం పుట్టుకతోటి వచ్చిందా? యేసయ్య మన పుట్టుకతో వచ్చాడా? యేసయ్య మన పుట్టుకతో తెలుసా? మనం వేళ యేసు ప్రభు నమ్ముకుని ఊరోళ్ళందరిని ఎదిరించి బంధువులు కాదని మీరు నన్ను ఇంట్లో ఉంచితే ఉంచండి, లేకపోతే ఎలేహెత్తి వేసేయండి అని చెప్పి కష్టపడి మాకు 600 నాకు ఏమైనా యేసయ్య కావాలన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. అలాగన్నారా? లేకపోతే మనం యేసు ప్రభు నమ్ముకుంటే మనకి దండలకి నేస్తారా? యేసు ప్రభు నమ్ముకుంటే దండలేస్తారా? దేవుని బిడ్డలారా, మీరు మమ్మల్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, మీరు అవునన్నా కాదన్నా, నాకు మాత్రం ఎవరు కావాలి? నాకు యేసయ్య కావాలి, ఆ నిత్య జీవం కావాలి అని నేను లోకాన్ని ఎదిరించి మారు మనసు పొంది బాప్తిసం పొందాను. దేవునికి స్తోత్రం కలుగునగా. అలా పొందిన వాళ్ళు అందరినీ ఏమంటారు తెలుసా? యాకోబు సంతతి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనకు పుట్టుకతోటి జన్మతోటి ఏమొచ్చింది తెలుసా? పుట్టుడు దెయ్యాలు, ఎలవేల్పులు, అమ్మ తల్లులు, అయ్యి తల్లులు, చీకటి శక్తులు, శని, పాపాలు, శాపం వచ్చింది మన పుట్టుకతో. పుట్టుకతో మన ప్రభు వచ్చాడా? పుట్టుకతో మనకు రక్షణ వచ్చిందా? పుట్టుకతో మనకి పాపక్షమాపణ కలిగిందా? ఇదంతా దేవుని సేవకులు వచ్చి ప్రయాసపడి సువార్త ప్రకటిస్తే మనం లోకాన్ని ఎదిరించి యేసయ్యను నమ్ముకున్నాం. మనం అందరం కూడా యాకోబు సంతతి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒక్క మొక్క చెప్పమని పరిశుద్ధాత్మ దేవుడు నొక్కి ఒక్కానించమని చెబుతా ఉన్నాడు. యాకోబు సంతతి అంటే ఈవేళ మన అందరికీ అర్థం అవ్వాలి. యాకోబు సంతతికి నిత్య జీవము, యేసుక్రీస్తు నిజదేవుడు, రక్షణ భాగ్యము పుట్టకతో రాదు. దీన్ని యేసుని నమ్ముకొని పబ్లిక్గా సువార్తలో ఏమండి దేవుని నమ్ముకుని పబ్లిక్లో మునిగి లేగాలి. హల్లెలూయా. బాప్తిసంలో ఏం చేస్తారు? మిమ్మల్ని ముంచి అలా ఉంచేస్తారా? తేలుతారా? ముంచుకొని ఫోన్ మాట్లాడతారా?
ముంచేసి ఫోన్ మాట్లాడడం సడన్ బతుతారా? విశాఖపట్నంలో ఒక ఆవిడికి బాప్తిసం ఇస్తున్నాం. ఆవిడికి నీరంతే చచ్చినంత భయం. ఆవిడికి దాంతో సముద్రంలో ఇస్తున్నాం. దించముందే ఉనికిపోతుంది ఆ నీళ్ళు చూసి. ఏమంటే ఆఖరికి మొత్తం మీద ముగ్గురు పట్టుకుని ఒక ఇద్దరు పట్టుకున్నారు, ముంచారు. ముంచి ఇలా లేపేసరికి అందులో పాస్టర్ గారు జుట్టేసుకుంది. జుట్టేసుకుంటే ఆయనదేమో విగ్గు, అది చేతికి వచ్చేసింది. కళ్ళు తెరిచేసరికి చేతిలో జుట్టు ఉంటే అలా ఉంటుంది. బాబోయ్ పెద్ద కేకేసి వదిలేసింది. ఆయన అన్నాడు, నీ బాప్తిజం కాదు కానీ నా గుండు చేసేసేవే తల్లే, నీకు దండమే బాబు, ఇదేం భయమే బాబా. పాపం ముంచి లేపేటప్పుడు సడన్గా చుట్టేసుకుందండి పాస్టర్ గారు. అదేమో చేతికి వచ్చేసింది, అదేమో విగ్గు పాపం ఆయనకి. దేవుని బిడ్డలారా, ఈవేళ యేసుప్రభు నమ్ముకుంటే ఎన్ని బాధలు పెడతారు తెలుసా? నేను కర్ణాటకలో ఒక ఆయన చెప్పాడు నాకు. కర్ణాటకలో ఒక ఆయన దత్తు అని కౌంట్ల కుటుంబంలో కూడా యేసుప్రభు నమ్ముకున్నాడు. ఆయన ప్రభుని నమ్ముకున్నాడని ఊరిలోంచి వెలివేసేసారు. ఆయన ఊరిలోంచి వెలివేసేసి ఏమండి నూతిలో నీళ్లు కడుగు తోడనివ్వట్లేదు, ఎవరో మాట్లాడట్లేదు, చుట్టాలందరూ బంద్ చేశారు. ఏమండి కనీసం కొట్టు మీద సామాన్లు అమ్మట్లేదు. అక్కడ చాలా బతిమాలాడట. ఇప్పుడు సరుకులు అమ్మకపోతే మానారు, కొంచెం కిరసనాలు అమ్మంటారా బాబు, చీకట్లో ఉంటున్నానా అంటే కిరసనాలు అమ్మేవారు కదట, చీకట్లో ఉండేవాడట. ఆయన ప్రార్థన చేసేవాడట, ప్రభువా నేను నిన్ను నమ్ముకున్నానని నన్ను నిన్ను బాధలు పెడుతున్నారు తండ్రి, నేనేం అన్యాయం చేశాను ప్రభా, వీళ్ళకి నన్ను వెలేసేశారు నాయన, ఎవరు నాతో మాట్లాడలేదు తండ్రి, పోరు మాట్లాడకపోతే మాట్లాడపోయారు, కనీసం కిరసనాలు అమ్మట్లేదు నాయన, నాయన 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 ఎన్ని బాధలు పెడుతున్నారు నాయన అని ప్రార్థన చేస్తూ ఉంటే తెల్లవారుజామున స్వరం వినపడిందట. ఏం తెలుసా? దత్తు నీవు నా సొత్తు అని ఉన్నాడు దేవుడు. ఆ స్వరం వినపడిందట, దత్తు నిన్ను రక్తం పెట్టుకున్నాను, నువ్వు నా సొత్తు అని ఉన్నాడట. ఎప్పుడైతే స్వరం వినపడింది వీడికి ఏను అంటే పెద్ద ఏనుగు అంత బలం వచ్చేసి, దేవా నేనే నీ సొత్తు అయితే నాకు ఇంకా అక్కర్లేదు ఎవడ పొత్తు అన్నాడట. హల్లెలూయా. నువ్వే నా సొత్తు అయితే, నేనే నీ సొత్తు అయితే నాకు ఇంకా అక్కర్లేదు ఎవడ పొత్తు, ప్రభువా నేను కాసేస్తాను ఆయన, తట్టుకుంటాను ఆయన అన్నాడట. అలా ఒక్కపెట్టుకుని బతికాడట. ఈవేళ దత్తు గారు ప్రార్థన చేయకుండా ఊళ్ళో ఎవ్వరో చిన్న పనికి పూనుకోరట, మొత్తం ఊరంతా మారిపోయిందట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండారా. దత్తు చెప్పండి అనండారా, దత్తు నీవు నా సొత్తు అయితే అక్కర్లేదు నాకు ఎవడ పొత్తు, హల్లెలూయా నీవే నా పక్షంగా ఉండగా ఇంకా నాకు ఏంటి నాయనా. నేను అలాగా యాకోబు సంతతి అంటే ఈ యొక్క రక్షణ భాగ్యాన్ని ఎన్నో బాధలు పడి సంపాదించుకున్నాం. విలేసేసినా మాట్లాడపోయినా ఎన్ని తిప్పలు పెట్టినా. మొన్నసారి భీముల్లో ఒక ఆవిడ ఎడుతుంది, భీములు కదా అనకాపల్లిలో. నేను అనుకున్నాను ఎవరో చచ్చిపోయారు కావాలనుకున్నాను. ఆడు బాప్తిజం పొందంటారు వాళ్ళ అబ్బాయి. ఆవిడ అన్నది, నాయనా కొడుక ఇలాగ దేవుడిని నమ్మేసుకుంటావు అనుకోలేదు కొడుకో, కొడీక నువ్వెలాగ అందులోకి వెళ్ళిపోతావు అనుకోలేదు కొడుకో, కొడీక. ఇదే కోడీక అంటుంది ఏంటి అనుకుంటాను నేను. ఓ ముక్కంట శివుడి గారు చేస్తుంది, ఓ పక్కన శంకుతోటి తుడిచేసుకుంటుంది, ఆ పక్క కొడుకు పామేస్తుంది. ఆయన ఎంత అయిపోతావు అనుకోలేదు కొడుకో, కొడీక అందులో వాళ్ళ దాంట్లో కలిసిపోతాం అనుకోలేదు కొడుకు అన్నమాట చిన్నగా అంటుంది. తర్వాత కోడీక, నేను కోడీక కోసం ఎలా గెడుతుందేంట్రా బాబా, అంత గొప్ప కోడీక అనుకున్నాను. కానీ దేవుడిని నమ్మేసుకున్నాడట. అయ్యి బాబా మాలో దేవుడిని నమ్ముకోవడం అనుకోలేదు కొడుకు, కోడీక. ఎంత అన్యాయం దేవునికి. ఆ గవర బుడ్డ అలాగే ఎడుతుంది, గవరదే అనకాపిల్లంటే గవరాలు కదా. యేసు ప్రభువుని నమ్ముకుంటే అన్ని బాధలండి. ఆడేమన్నా దొంగతనం చేసాడా? ఇలాగ నానా తిప్పలు పడి ఎవరైతే యేసును సంపాదించుకుంటారో వాళ్ళందరూ కూడా యాకోబు సంతానం. దేవునికి స్తోత్రం కలుగునుగా, హల్లెలూయా. ఈవేళ మన గొడ్డి చీరల్లో నానా బాధలు పడి సమాజాన్ని ఎదిరించి సంఘాన్ని ఎదిరించి ఏమండి యేసు కావాలి, రక్షణ కావాలి, ఈ నిత్య జీవం కావాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళందరూ కూడా
యాకోబు సంతతిగా మార్చబడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇలాగ యాకోబు సంతతి అవగానే ఏమైపోతుంది తెలుసా? ఎప్పుడైతే ప్రభువుని నమ్ముకున్నావో మనకు కలిగే మొట్టమొదటిది ఏంటి తెలుసా? మనకి టైటిల్ డీడ్ వచ్చేస్తుంది. మన పేరు మారిపోద్ది, మన పరిస్థితి మారిపోద్ది. ఏమండి, మొత్తం ఆ టైటిల్ డీడు, ఆస్తి, దేవుని యొక్క ఆస్తి మన పేరు మీదకి వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగు. నువ్వు కుమారుడు అయితే సమస్తమునకు నువ్వు వారసుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం అందరం ఏమైపోతామంటే ఎప్పుడైతే దేవుని నమ్ముకున్నామో ఆయనకి పిల్లలమైపోతాం. హల్లెలూయా. ఏమైపోతాం? దేవుని పిల్లలమై మోకరించి ఏమంటాం తెలుసా? పరలోకమందున్న మా తండ్రి. అబ్బా నీకెంత భాగ్యం వచ్చిందే. నిన్నటిదాకా గొంతెలం పండుగ, నిన్నటిదాకానేమో ఏమిటి భవానీ మాల, నిన్నటిదాకానేమో అయ్యప్ప అయ్యప్ప అని. ఇప్పుడు మోకరించి పరలోకమందున్న ఏమంటారు? మోకరించి మా తండ్రి. అయ్యి బాబు నీకెంత భాగ్యం వచ్చేసిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇవాళ సకల సృష్టికర్త ఏమైపోతాడు? మన యొక్క తండ్రి అయిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి కొడుకుల బంధం ఏర్పడిపోద్ది, తండ్రి కూతురు బంధం ఏర్పడిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ అఖిల బ్రహ్మాండమును నోటి మాట చేత కలుగు చేసిన వాడు, తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచున్నవాడు. ఏమండి, ఈ అఖిల బ్రహ్మాండమతని కలుగు చేసిన వాడు ఈవేళ డాడీ అయిపోయాడు మనకి. హల్లెలూయా. ఎంత గొప్ప భాగ్యం అండి. నాయనా తండ్రి, నాయనా తండ్రి అని మొర్రపెట్టే ఆత్మదేవుడు మనలోకి పంపించేస్తాడు. ఇవాళ మోకరించండి. మీరు మోకరిస్తే అప్పుడు కాదు, బైబిల్ మూసేస్తాను. మోకరించేయడానికే. మోకరిస్తే ఏమవుతుంది? మోకరించగానే మనకేమొచ్చేది? నాయనా చెప్పండారా, నాయనా తండ్రి, నాయనా తండ్రి, ప్రభువా, నాయనా నాయన. లోపల దేవుడు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. లోపలికి వచ్చేది, లోపల ఉంటాడు ఆయన. హల్లెలూయా. మీకు ఎంతమందికి లోపల దేవుడు ఉన్నాడు చెప్పండి? చెప్పే కదండి. మీ లోపల దేవుడు ఉన్నవాడు అన్నాడు. ఓరి చాలామందికి లేడు. నమ్ముకున్న వాళ్ళు అందరికీ ఎవరుంటారు లోపల? ఇదిగో హృదయం అనే తలుపు దగ్గర నిలుచుండి తట్టుచున్నాను, ఎవరు నా స్వరం విని తలుపు తెరిస్తాడో వాళ్ళ లోపలికి నేను వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. ఈవేళ దత్తపుత్రాత్మ వచ్చేసింది మనకి. తండ్రి, పరలోకమందున్న మా తండ్రి అంటే ఏ నా కుమారుడా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకమందున్న మా తండ్రి అనగానే ఏమి నా కూతురా. హల్లెలూయా. ఆ పలకరింపులో ఏమండి, మా దేవుడు మనోడైపోతే ఇంకా మన భాగ్యం అంతా మారిపోదా? మన పరిస్థితి అంతా మారిపోదా? ఏమండి, నా నడక మారిందే, నా రూటు మారిందే, నా స్టైలు చెప్పరేటండి. స్టైలు ఇదివరకు ముఖమానికి అంతటికి పసుపు ఏంటండి, పసుపు, కాళ్ళకు పసుపు, ముఖానికి పసుపు, ఎంత బొట్టు. ఇప్పుడు అన్నీ తీసేసి స్టైల్గా ఐబ్రో చేసుకుని ముఖం మారిందే, నా స్టైల్ మారిందే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇదివరకు ఒక్కొక్కరు ఎలా తయారయ్యేవాళ్ళు తెలుసా? అటు దెయ్యమో మనిషి తెలిసేది కాదు. ఇంత రూపాయి బిళ్ళ అంత బొట్టు, ముఖం అంతా పసుపు, ఏమండి కాళ్ళు ఎంత పసుపు, మనిషి అంతా పసుపే. ఇప్పుడు ఆ పసుపుకు నమస్కారం, హల్లెలూయా. ఇప్పుడు ముఖానికి సబ్బు, పౌడరు, క్రీము, హల్లెలూయా. నా స్టైలు మాట్లాడలేదు మీరు. ఈవేళ యేసుప్రభు నమ్ముకోగానే మనం మోకరించి పరలోకమందున్న మా తండ్రి, తండ్రి కొడుకుల బంధం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంక ఇది ఏ దాంట్లో ఉండదు. ఇంతకుముందు నువ్వు నమ్ముకున్న దేవుళ్ళు ఎవరు కూడా నువ్వు ఎప్పుడైనా తండ్రి అన్నావా? ఆయన నా కొడుక కూతురు అన్నాడా? తండ్రి కొడుకుల బంధం ఉన్నటువంటి ఏకైక సంబంధం యేసులో ఉన్న బంధం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యాకోబు సంతతికి ఎప్పుడైతే దేవుడు నమ్ముకున్నామో యేసయ్య మన తండ్రి అయిపోతాడు. మన తండ్రి గనక అంటాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును, ముట్టిన వానితో సమానుడు. ఏం కాపాడుకొస్తాడో ఎక్కని ఆయన పిల్లలమైపోతాం కదా. మనల్ని కాపాడుతాడు, మనల్ని భద్రపరుస్తాడు. అసలు కాపాడాలంటే ఆయన తర్వాతేనండి బాబు, ఇంకెవడో కాపాడలేడు. నాకు జయసుధ మేడం చెప్పింది, సినిమా యాక్టర్ జయసుధ మేడం. పాస్టర్ గారు, మా ఆయన పెళ్ళైన కొత్తలో నన్ను బ్యాంకాక్ తీసుకెళ్ళాడండి హనీమూన్కి అని. అక్కడికి వెళ్ళిన వరకు ఉండి సముద్రంలోకి వెళ్దాం రమ్మన్నాడండి.
నేనన్నా నాకు నీళ్ళంటే చచ్చినంత భయం, రానందా అనుకున్నాను. పెళ్ళైన కొత్తలో రానంటే ఏమంటుకుంటాడని నరండి వెళ్దాం అన్నానండి. లైఫ్ జాకెట్లు తీసుకోమంటే అయిపోయినాయి అన్నారు. నీకు ఎందుకు, నేను ఉన్నాను కదా రా అన్నాడండి. పెద్ద చక్రాలు ఉన్నాయి. ఆ బండి ఎక్కించుకొని సముద్రంలో తీసుకెళ్ళాడండి. లోపలికంటే తీసుకెళ్ళిపోయాడు. ఆ లోపలికి వెళ్ళిపోయాను. నాకు ఏమైందో తెలియదండి. చెయ్యి వదిలేసాను, బుడుంగి నడిపోయాను. నేను పడిపోయినట్టు కూడా మా ఆయన తెలుసుకోవట్లేదు. మాట్లాడుకుంటూ పోతున్నాడండి. నేనేమో సముద్రంలో పడిపోయాను. పడిపోగానే ఒకే ఒక కేకేశాను. పాస్టర్ గారు ఏసయ్యా అన్నాను, అందే. మీకు అబద్ధం, నాకు నిజం. నడి సముద్రంలోకి వచ్చేసాడండి ఏసయ్య. వచ్చేసాడని ఇలా చేతితో పట్టుకున్నాడండి. అంద దేవునికి స్తోత్రం కలు. ఈ లోపల ఆయన వెనక్కి చూసుకుంటే మాట్లాడుతుంటే ఎంతకి అందని వెనక్కి చూస్తే లేదంట. అయ్యి బాబు ఇది ఎప్పుడు జారిపోయింది నాయన అనుకుని బర్రమని వెనక్కి తిరిగి వెళ్తే తేలుతుందంట. అయ్యి బాబు ఎప్పుడు జారిపోయావే అన్నాడంట. నువ్వు ఈత రాదు కదా, నువ్వు ఎలా ఉన్నావంటే నీకేం కళ్ళుగిని పోయినాయా, ఇదిగో నన్ను ప్రభు పట్టుకున్నాడు, ప్రభు హస్తం ఇదిగో అంటే అప్పుడు బడ్డెక్కించి తీసుకొచ్చాడట. ఆవిడ చెప్తుంది, కాపాడాలంటే ఎవరి తర్వాత, యేసు బాబు తర్వాత. అంత దేవునికి స్తోత్రం కలుగును. మీరు సరిగ్గా చెప్పట్లేదు స్తోత్రాలు. ఇంకొక సంఘటన చెప్పనా మీకు. నేను ఆదిలాబాద్ జిల్లా వెళ్ళాను. ఆదిలాబాద్ సభలకు వెళ్ళాను. ఆ సభల్లో నేను స్పీకర్ని, ఒక ఆయన్ని సాక్ష్యాన్ని పిలిచారు. ఆయన సాక్షి వింటేనండి బుర్ర పాడైపోయింది నాకు. సాక్షి ఏంటి తెలుసా, ఆయన పడవ నడిపేవాడట. నదిలో యువతల నుంచి అవతలకి మనుషులు తీసుకెళ్ళేవాడట. తీసుకెళ్తుంటే ఒక రోజున ఇద్దరిని తీసుకెళ్తుంటే నది మధ్యలోకి వెళ్ళిన వరకు ఉండి ఆ బోటు పగిలిపోయిందంట. పగిలిపోతే మొత్తం నీరు వచ్చేస్తుందంట. నీరు వచ్చేస్తే అన్నాడట, అయ్యా బోటు పగిలిపోయింది, నది చాలా ఉధృతంగా ఉంది, మరి మీకు ఈత వచ్చా అన్నాడట. ఇద్దరు అన్నారట ఈత రాదని. నేనైతే మిమ్మల్ని రక్షించలేనండి, చిన్నపిల్లలు అయితే కాపాడుదును, మీరు పెద్దోళ్ళు కానీ నేను మొయ్యలేను, మిమ్మల్ని ఈదుకుని వెళ్ళలేను అని ఆయన ఈదుకుని వచ్చేసి గొట్ట మీద కూర్చుని ఏడుస్తున్నాడట. ఇవాళ ఎదురుగుండా రెండు ప్రాణాలు నీటిలో కలిసిపోతున్నాయి అని ఒక గోలెత్తి ఏడుస్తుంటే అందులో ఒక అతను ప్రార్థన చేస్తున్నాడట. ఆపత్కాలమందు నమ్ముకొనదగిన సహాయకుడా, నదులలో పడి వెళ్ళినప్పుడు మొత్సవాన్ని చెప్పావు నాయన 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 అని ప్రార్థన చేస్తుంటే ఆయన అన్నాడు, పాస్టర్ గారు నాకు అసలు యేసు ప్రభు అన్న మాట ఇప్పుడు వినలేదంటే నేను. ఆ ప్రభు వచ్చి నదిలో ఆ బోట్లో ఉన్న అతను తీసుకొచ్చి గొట్ట మీద పెట్టాడంట. ఆశ్చర్యపడాడు ఆయన. ఈ లోపు అందులో ఇంకొక అతను ఉన్నాడట, హిందువులు దేవుళ్ళు ఎక్కువ కదా, మరి ఏ దేవుడిని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే పేకలోడు వచ్చేస్తుందంట. బాబు ఎవరో ఒకరిని మొదలెట్టాలని, పండగలన్నీ వినాయక చవితితో స్టార్ట్ అవుతాయి కదా అని వినాయకుడిని పిలిచాడట. వినాయకుడా రావా, వినాయకుడా రావా, వినాయకుడు అడితే వినాయకుడు వచ్చేటండి. వినాయకుడు వచ్చి గట్టు మీద ఉండి డ్యాన్స్ చేస్తున్నాడట. ఏంటి వినాయకుడు డ్యాన్స్ చేస్తున్నావు, నన్ను కాపాడవా అంటే అన్నాడట. నేను మునిగిపోతున్నప్పుడు నిమజ్జనం నువ్వు డ్యాన్స్ చేసావు కదంటరా, ఇప్పుడు నువ్వు మునిగిపోతున్నప్పుడు నేను డ్యాన్స్ చేస్తానా, నువ్వు నన్ను ముంచడం నేను నిన్ను ముంచడమే తప్ప. వినాయకుడు వచ్చి డ్యాన్స్ చేస్తున్నాడట. ఏమై అలా డ్యాన్స్ చేస్తున్నావు అంటే అన్నాడట, నేను మునిగిపోతున్నప్పుడు నువ్వు డ్యాన్స్ చేయలేదు, డప్పులు కొట్టుకుని వచ్చి మొలగాపోతే మీదెక్కి మరి తొక్కావు కదంట అన్నాడట. ఇప్పుడు నువ్వు మునిగిపోతుంటే నేను. దేవుని బిడ్డలారా, ఎంత విచిత్రం అంటే అసలు వినాయక చవితి ఎందుకు వచ్చింది తెలుసా? పార్వతీదేవి స్నానం చేస్తూ నలుగుతో మనిషిని చేసి కాపలా పెట్టుకుంటుంది, ఎవరు రాకుండా ఉండాలి. కాపలా పెట్టుకుంటే ఎవరో విష్ణువు ఎవరో వస్తాడట. ఆడొచ్చి ఏదో అమ్మగారు ఏదంటే స్నానం చేస్తుందంటే ఏది వెళ్తానంటే వెళ్ళలేదంట. ఇప్పుడు మరి ఆడికంత కంగారు, స్నానం చేసి వాళ్ళు రోజులు ఉండిపోతారటి. మరి ఇడికేం కొంప మునిగిపోయిందో, నన్ను వెళ్ళనివ్వరా అని పీక నరికేసాడు. ఆవిడ స్నానం చేసి వచ్చేసరికి ఇది పీకలేదు. ఆవిడ నిలబడి ఏమిటి ఇలా చేసామంటే నన్ను వెళ్ళనివ్వలేదు, అందుకే కోపం వచ్చి నరికేసాను. అయ్యి బాబు అర్జునుడికి పీక అతకరా అన్నాడు. పీక ఎక్కడ లేదు, ఎక్కడికో పోయింది వేరే లోకానికి అన్నాడు. మరి ఏదో పీక పెట్టి అందాకంటే అప్పుడు ఏనుగుని చంపి ఏనుగు పీక వీడికి అంటింతారు. ఇప్పుడు మనిషిని చంపితే ఎంత రక్తం వస్తుంది, ఏనుగుని చంపితే ఎంత రక్తం వస్తుంది. ఈ రక్తపాతం అంతటికీ కారణం ఏంటి తెలుసా మీకు? పార్వతీదేవికి బాత్రూమ్ లేక, బాత్రూమ్ ఉండి గడ్డ ఎట్టుకుని చేతి గోలున్నా ఇవన్నీ ఎదవేషాలు కాకపోతేనే. ఈ పండగ బాత్రూమ్ లేక వచ్చిన పండగ ఇది. స్నానం చేసేటప్పుడు నలుగెట్టుకోవడం ఏంటండి,
నలుగుతో మనిషిని చేసుకుంటున్నావా? సంవత్సరానికి ఒకసారి చేస్తున్నావా స్నానం? ఏడాదికి ఒకసారి? అమ్మ మీకు దండం పెడతాను, బాత్రూములు కట్టుకోండి అమ్మ. బోడీ గారు అందరికీ డబ్బులు ఇస్తున్నాడా? బాత్రూమ్ లేకపోతే కొంపలు ములిగిపోతాయి తల్లి. అందరూ బాత్రూములు కట్టుకోండి అమ్మ. మోడీ గారు మంచి ప్రాజెక్ట్ పెట్టారు. ఏమండి, బాత్రూమ్ ఉండి గడెట్టుకుంటే గొడవ వచ్చినా ఇప్పుడు హిందూయిజంలోనే కాదు, క్రైస్తవ్యంలో కూడా. ఇప్పుడు దావీదు పడిపోవడం గల కారణం ఏంటి? బెత్షెబాకి బాత్రూమ్ లేక. ఇప్పుడు ఆడవాళ్ళు స్నానం చేసేటప్పుడు చీకటన్నా పడాలి, బాత్రూమ్ అన్న ఉండాలి. ఈ పనికి మంది చీకటే లేదు, బాత్రూమ్ లేదు. బంగారం లాంటి దైవజనుడు పడిపోయాడు. కనుక మీకు అందరికీ నా సభాపూర్వకంగా నా విన్నపం ఏంటంటే, అందరూ బాత్రూమ్లు కట్టుకోండి, లేకపోతే కొంపలాడిపోతాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని పెట్టినారా కాపాడాలంటే ఎవరి తర్వాత? యేసయ్య తర్వాత. నేను ఆపత్కాలంలో నమ్ముకోదగిన దేవుడు నన్ను ఎన్నిసార్లు కాపాడాడు అనుకుంటున్నారు? అమ్మ బాబాయ్, మొన్న నేను బైబిల్ కాలేజ్ పెడదామని చెప్పి ఒక 5 ఎకరాల పొలం కొన్నాను. కొంటే వాళ్ళు అన్నారు, కొలతలు వేస్తున్నావు రండి పాస్టర్ గారు అన్నారు. కొలతలు వేస్తున్నారని చెప్పి నేను వెళ్ళాను తోటలోకి. ఎప్పుడు మీటింగులో ఉంటాను, నాకు నిద్ర ఉండదు. ఆ నిద్ర లేని దాని మీద వెళ్ళాను తోటలోకి. తోటలో గేదె ఒకటి కట్టేసి ఉంది పెద్ద కొమ్ములతోటి. దాని ఎదురుగుండగా కుర్చీ వేసుకుని కురికేస్తున్నాను నేను. గేది పైగా కట్టేసింది. కట్టేసి ఉన్న గేది పొడి చేద్దని ఎవడనుకుంటాడు? గేది అది ఆడవాళ్ళు కూడా తోలుకెళ్ళిపోతారు, ఎవరు భయపడరు గేదికి. దాని ఎదురుగుండా కుర్చీ వేసుకుని నేను కొనుక్కుతున్నాను. అంటే ఆ గేదెకి పిచ్చి ఉందంట. ఆ పిచ్చి ఏంటి తెలుసా? అది ప్యాంటు చొక్కా వేసుకొని చూస్తే తట్టుకోదంట, పెచ్చెక్కిపోద్దంట. నాకు ఆ సంగతి తెలీదు. అదే కాదు అది వారం రోజుల క్రితమే ఈనిందంట. ఈనితే దాని పిల్లని తోటలో కోతులు కరిచెప్పేసినాయంట. ఆ మంట మీద ఉందంట. నాకు తెలియక దాని ఎదురుగుండా కూకుని నేను నిద్ర అవుతున్నా, బొస్ మంటగా నాకు ఐడియా రాలేదు. దాన్ని ఇప్పి పట్టుకి ఇంకోటి వచ్చాడు. నేను అలా నిద్ర అవుతుంటే ఒక పక్కోడు వచ్చి దాన్ని ఇప్పి ఇంకో చోట పట్టుకెళ్దాం అనుకోండి. ఇదేమో నా మీద పగట్టేసి ఉందేమో ఆడికి తెలియక ఆ నిద్రించుకొచ్చి నన్ను కుమ్మేసిందండే. నిద్ర అవుతున్న వాడిని కుర్చీలో పొడిచిందండి. ఏం పొడిచిందంటే పొడి చేసింది, కుమ్మేసిందండి. 20 నిమిషాల పాటు పొడి చేసింది. అప్పుడు ఎవరో పరిగెత్తుకొచ్చి 2-3 లాక్కొల్ని తీసుకెళ్ళారు దాన్ని. దాని తర్వాత నేను లేచి అంతా చెక్ చేసుకున్నాను. బాడీ అంతా చెక్ చేసుకుంటే ఎంత చెక్ చేసుకున్నా చిన్నది కూడా గీసుకోలేదండి. వెంటనే దేవుడు ఏం జ్ఞాపకం చేస్తాడో తెలుసా నాకు? సింహం యొక్క బలము నుండి, ఎలుగుబంటి యొక్క బలము నుండి దావీదును కాపాడిన నేను ఈ బలము గల కొమ్ములు గల గేదె నుంచి నేనే కాపాడన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అదే ఏ పొట్ట మీదో కాలేసి ఉంటే, పరదేశులమో ప్రియులారా మన పురమిది కాపాడాలంటే ఎవరు కాపాడాలి? యేసయ్య కాపాడాలి. అంతేగాని తాయెత్తి మహిమ, తాయెత్తి కాపాడుతుంది అని అదవేషాలు వేయకండి. యేసుబాబు నమ్ముకోండి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవానైనా నేను మార్పు లేని వాడును గనుక యాకోబు సంతతి వారని మీరేం కాలేదు. దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని కాపాడకపోతే మనం ఏం చేస్తాం? ఎప్పుడైతే యాకోబు సంతంగా మారామో మనకు మొట్టమొదటి వచ్చే బెనిఫిట్ ఏంటి చెప్పండి? మనకు దేవునికి పిల్లలం అయిపోతాం. హల్లెలూయా. దేవుడు మనకి తండ్రి అయిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగు. తర్వాత ఆ పిల్లల్ని ఎవరైనా ఏం చేసి ఊరుకుంటాడా? వాళ్ళ పిల్లల్ని ఎవరైనా చేసి ఊరుకుంటాడా? నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టిన వానితో సమానం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, తర్వాత ఇప్పుడు దేవుని సంతతి అయిపోగానే మనకి ధైర్యం వచ్చేస్తుంది, విశ్వాసం వచ్చేస్తుంది. మనం సింహం వల్లే ధైర్యంగా ఉంటాం. ఏమండి, దేనికి దిగులు పడం. దేవుడు ఉన్నాడు అనుకుంటాం అనుకోమా? చింత లేదిక యేసు పుట్టెను వింతగా నువ్వు బెత్లెహేమందున. ఏమొచ్చినా ఆయన చూసుకుంటాడు. ఎవరు చూసుకుంటాడు? డాడీ చూసుకుంటాడు, తండ్రి చూసుకుంటాడు. దేవుని బిడ్డలారా, మన నడక మారిపోద్దండి. మా ఊళ్ళో ఒక ఆవిడ, బాగా పేద ఆవిడ, అంట్లు కొమ్ముకుని బతికేది. 4-3 ఇంట్లో పాసి పని చేసుకునేది. ఆవిడ సడన్గా కువైట్ వెళ్ళింది. కువైట్ అంటారు కదా, కువైట్ వెళ్ళిపోయి 6 సంవత్సరాల తర్వాత వచ్చింది. మంచి డబ్బు సంపాదించుకుని వచ్చిందేమో. అప్పుడు స్టైల్ మారిపోయింది, హ్యాండ్ బ్యాగు, ఆ చీర
అంబాబు నడక మారిపోయింది, హై హీల్ చేసేసింది. వచ్చేసి అంటుందో ఊరోళ్ళే, ప్రిన్నే రేంక్రోర్ ప్రిన్నే అంటుంది స్టైల్కి. మరి డబ్బు చేతికి వచ్చేస్తే మరి మాట మారిపోతే ప్రిన్నే రేంక్రోర్ ప్రిన్ అంటే అవతలావిడ దీనికి ఎంత బాడాయి అంటే క్రోడు గుడ్డు 2 రోజులు ప్రిన్నే అంటుందండి ఆవిడ. ఎంత బాడాయో చూడండి ఒక్కొక్కరికైనా. కొంచెం క్యాష్ వచ్చేసరికి అమ్మాయి మాట మారిపోయి, నడక మారిపోయి, హ్యాండ్ బ్యాగ్ స్టైలు ఏంటి, ఎత్తు చెప్పులు, హై హీల్స్ పోనీ వేసుకుంది, మాట కూడా మారిపోయి ప్రిన్నే రేంక్రోర్ ప్రిన్నే అంటుందట. దీనికి ఎంత బాడాయి అంటే అవతలావిడ క్రోడు గుడ్లు 2 రోజులు ప్రిన్నే అన్నదట. హల్లెలూయా. మరి ఆ మాత్రం దానికే స్టైల్ మారిపోతే మరి యేసు ప్రభువుని నమ్ముకొని మనం ఎలాగైపోవాలి? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈవేళ మన భాగ్యం ఎంత గొప్పదంటే మనం దేవుని పిల్లలమైపోయాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తర్వాత యేసు ప్రభువుని నమ్ముకోనికి ఏం జరుగుతుందంటే యూ విల్ హ్యావ్ ఏ పెక్యూలియర్ విజన్స్ వస్తాయి. మనకి విచిత్రమైనటువంటి కళలు కంటాం, మనం దర్శనాలు వస్తాయి, దేవుని వెలుగు చూస్తాం. యాకోబు ఎప్పుడైతే పారిపోతున్నాడో ఆశీర్వాదాలు పొందుకుని ఏం చేశాడు తెలుసా? దేవుని యొక్క నిచ్చెన చూస్తా ఉన్నాడు. ఏమండి, రాయి తలగడ కింద చేసుకుని పడుకున్నాడు, చీకటడిపోయిందని. దేవుని దర్శనం వస్తుంది, ఓ నిచ్చెన కనపడుతుంది. ఆ పైనుంచి ఏమండి, పైనేమో ఆ నిచ్చెన పైన తండ్రి అని దేవుడు ఉన్నాడు, దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభువుని నమ్ముకున్నాక మనకి ఎవరితో పరిచయం అయిపోద్ది? దేవదూతలతో పరిచయం అయిపోద్ది. దేవదూతలు మనకు పరిచారకులు అవుతారు, దేవదూతలు మనల్ని కాపాడతారు. ఇదివరకు అంతా దెయ్యాలతో ఉండేవాళ్ళు. ఎవరితో ఉండేవాళ్ళు? ఇప్పుడు పార్టీ మారిపోయాం, మన బ్యాచ్కి మనకి ఎవరు వచ్చేస్తారు సహాయానికి? దేవదూతలు వచ్చేస్తారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను మొన్న వాక్యం చెప్తుంటే ఒక ఆయన అంటున్నాడు, అయ్యగారు మీరు వాక్యం చెబుతున్నారు, నాకు చిన్న అలా మగతి కింద వచ్చింది, మీ వెనకాల బలమైన దోతుండి పెద్ద రెక్కలతో ఇసురుతుంది మీకు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనకి దేవదూతలు సహాయం చేస్తారు, దేవదూతలు మనకు పరిచర్య చేస్తారు. హల్లెలూయా. ఏమండి, అనుకోని గడియలో దేవదూతలు చేసి మనల్ని కాపాడేస్తారు. దేవునికి స్తోత్రం. ఏమండి, యాకోబు ఏం చూస్తున్నాడు? దేవదూతలను చూస్తూ ఉన్నాడు, దైవ దర్శనం చూస్తూ ఉన్నాడు. దర్శనం కలిగి ఉన్నాడు, పెక్యూలియర్ విజన్స్. మన యొక్క దర్శనం మారిపోద్ది, మన యొక్క దృక్పథం మారిపోద్ది, మన యొక్క యాటిట్యూడ్ మారిపోద్ది, మన యొక్క గమ్యం మారిపోద్ది, మన యొక్క ఆలోచనలు మారిపోతాయి, ఆలోచన విధానం మారిపోద్ది యేసును నమ్ముకున్న తర్వాత. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకనే దర్శనం లేని చోట జనులు కట్టుతప్పి నశిస్తారు. దర్శనం లేని చోట జనులు కట్టుతప్పి తిరుగుతారు, కట్టుతప్పిపోతారు. ఈవేళ మనకు దైవ దర్శనం కలిగింది. ఎవరి దర్శనం అండి? కన్నులు తెరవబడ్డ దర్శనం. హల్లెలూయా. దేవదూతలను చూస్తాం, మంచి మంచి దర్శనాలు వస్తాయి. ఇదివరకు కళ్ళు మూసుకుంటే ఏమండి పీక నొక్కేసి అంటాం, కానీ మెదులుతాం, కానీ చెయ్యి కదపలేం, కాలు కదపలేం. అన్ని చీకటి శక్తులే, అన్ని క్షుద్ర శక్తులే, అన్ని దెయ్యపాత్మలే, అన్ని ప్రేతాత్మలే. ఈవేళ మనకు దేవుని దూతలతో సహవాసం. స్తోత్రం చెప్పట్లేదు. ఎవరితో సహవాసం? దేవదూతలంట మనం పొందబోయే రక్షణను తొంగి చూడాలనుకున్నారట దేవదూతలు. వారు రక్షణ అనేటువంటి స్వాస్థ్యం పొందబో వారికి వారు పరిచారకులకు ఆత్మలు కారా అన్నాడు. హల్లెలూయా. మీరు దేవదూతలకు తీర్పు మీరు తీరుస్తారన్నాడు. ఏమండి, యాకోబు దేవదూతలను చూడడం మొదలుపెట్టాడు. రిటర్న్లో అయితే మహనయీము 2 సేనలను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇదివరకు మనంతా దెయ్యాలతో సహవాసం, ఈవేళ దేవదూతలతో సహవాసం, తండ్రితో సహవాసం. యెహోవానైన నేను మార్పు లేని వాడను కనుక యాకోబు సంతతి వారైన మీరు ఏం కాలేదు, ఆయన మన దేవుడు కనుక మనం లయము కామో. ఎప్పుడో చచ్చిపోవాలండి మనం దేవుడిని నమ్ముకోకపోతే. దేవుడు మనకు కాపాడు ఉండకపోతే, దేవుడు మనల్ని కాపాడు ఉండకపోతే ఎప్పుడో చచ్చిపోదు మనం. లేకపోతే ఇన్ని వేవులు దాడుకుని వద్దుమాటండి. కరోనాలో ఎంతోమంది చనిపోగా ఈవేళ మనం దేవుడు బ్రతికించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యాకోబు సంతతి అంటే చెప్పండి, యాకోబు సంతతి అంటే ఏంటి? యాకోబు సంతతి అనగా జ్యేష్ఠత్వము, జన్మతః, పుట్టకతో, వంశానుగతంగా రాదు. అందరూ చెప్పండి,
వంశానుగతంగా పుట్టుకతో జన్మతః ఈ రక్షణ భాగ్యము మనకు రాదు. మనము దేవుని నమ్మి, సువార్త నమ్మి, బంధువులను ఎదిరించి, గ్రామాన్ని ఎదిరించి, మనుషులు మన మీద పడి ఏడిసినా, ఏమండి మనల్ని వెలివేసినా, యేసై కావాలని సంపాదించుకున్న వాళ్ళందరూ కలిపి యాకోబు సంతానం. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇంక ఈ సంతానం లయమవదు, ఈయనెవడో నాశనము చేయలేడు. కనుక పెక్యులర్ టైటిల్ వస్తుంది, మనకి వింత అయినటువంటి మనకి పేరు వచ్చేస్తుంది, దేవుని బిడ్డలు మన పేరు వచ్చేస్తుంది. తర్వాత మనకి దైవ దర్శనం కలిగిపోద్ది. దూతలను చూస్తాం. మా చర్చిలో ఒక ఆవిడ ఉంది, చదువు లేదు ఆవిడకి, బడికి వెళ్ళలేదు, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. స్కూల్లోకి వెళ్ళలేదు, ఇంగ్లీష్ మాట్లాడుతుంది. ఇక్కడే జగన్నాథపురం. బడిలోకి వెళ్ళలేదు, ఇంగ్లీష్ మాట్లాడుతుంది, భాషలో మాట్లాడుతుంది. ఏమి దర్శనాలు చూస్తారో ఏమండి. ఏలియా అగ్నిరథాల మీద రావడం చూశారు. ఒక గ్రహం మీద ఒక కాలు, ఇంకో గ్రహం మీద ఒక కాలు, ఇంకో గ్రహం మీద ఒక కాలేసి 4 కాలుతోటి దేవుని దగ్గరికి వెళ్ళిపోయిందండి రథం. ఏమి చూస్తారండి దర్శనాలు. ఈవేళ కన్నులు తెరవబడినటువంటి అనుభవం. ఇదివరకైతే కళ్ళు మూసుకుపోయినటువంటి పరిస్థితి. ఈ యుగ సంబంధమైన దేవత అవిధేయులైన వారు మనోనేత్రాలకు ఏం కలుగు చేస్తున్నాడట? గురుడితనం కలుగు చేస్తామంటే మనం ప్రభువుని నమ్ముకున్న తర్వాత మన మనోనేత్రాలు తెరవబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునగాక. దేవుని యొక్క వెలుగును మనం చూస్తాం. హల్లెలూయా. మోకరిస్తే మనకి దర్శనాలు కలుగుతూ ఉంటాయి, దైవ దర్శనం కలుగుతూ ఉంటుంది. మనకొక మంచి గురి ఏర్పడింది, మనం గురి దగ్గరికి పరిగెడుతున్నాం. ఆ గురి ఏంటంటే మన ప్రభువుని చేరుకోవడమే. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం పరుగు పందెంలో ఉన్నాం, గురి యొద్దకు పరిగెడుతున్నాం. కుడికి కానీ ఎడంకి కానీ మనం చూడడం. మనకు ఒక దర్శనం ఉంది, మనకు ఒక గురి ఉంది. మనం ఎప్పటికైనా మన ప్రభువుని మనం చేరుకోవాలి. ఈ మధ్యలో సాతానుడు ఎన్ని చికాకులు పెట్టినా, ఎన్ని అడ్డంకులు పెట్టినా, ఎన్ని రకరకాల ఆటంకాలు తీసుకొచ్చినా వాటన్నిటిని అధిగమించి మనం గురి యొద్దకు పరిగెత్తేవాళ్ళం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఉందా నీకు గురి? ఉందా నీకు ఒక గురి ఫిక్స్ చేసుకున్నావా? ప్రభువుని సంతోషపెట్టాలని, ప్రభువుకి ఇష్టలుగా బ్రతకాలని, ప్రభువుని చేరుకోవాలని, నీ పేరు జీవగ్రంథంలో వ్రాయబడాలని, వ్రాయబడినటువంటి పేరు అది కొట్టివేయబడకుండా కాపాడుకోవాలని, ప్రభువుని కలుసుకోవాలనేటువంటి గురి కలిగి మనం ప్రయాణం చేస్తున్నాం. మనం గురి కలిగినటువంటి వారం. దేవునికి స్తోత్రం కలుగునగాక. మనకు ఒక గమ్యం ఉంది. గాలి తెగిపోయినటువంటి, తాడు తెగిపోయినటువంటి గాలిపటంలాగా మనం వెళ్ళట్లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గురి యొద్దకే పరిగెత్తుతున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ లోకంలో ఎందుకురా మనం జీవిస్తున్నామంటే మనం ప్రభువుని సంతోషపెట్టడానికి జీవిస్తున్నాం, ప్రభువుని మహిమపరచడానికి జీవిస్తున్నాం, ప్రభువు కొరకు జీవిస్తున్నాం. హల్లెలూయా. ఎవరి కొరకు జీవిస్తున్నా? దేవుడు అన్నాడు, ఈవేళ ఇక జీవించేవారు తమ మట్టుకు కాక, ఏమండి, తమ కొరకు చనిపోయి తిరిగి లేచిన దేవుని కొరకు జీవించాలి. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే స్తోత్రం చెప్పట్లేదు గట్టిగా. ఎందుకోసం బ్రతుకుతున్నాం? ఎవరి కోసం బ్రతుకుతున్నాం? దేవుని కోసం బ్రతుకుతున్నాం. ఆయన కొరకు సాక్ష్యం ఇవ్వడం కొరకు బ్రతుకుతున్నాం. ఆయన నామాన్ని మహిమపరచడం కోసం బ్రతుకుతున్నాం. ఆయన్ని సువార్త చేయడానికి బ్రతుకుతున్నాం. దేవుని బిడ్డలారా, మన బ్రతుకు ఒక పర్పస్ ఏర్పడింది. హల్లెలూయా. ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలండి. ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి.